మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మాత్రం చదివి పెట్టండి. కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులను మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తున్నారో ఆ విషయాల్లో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనిచున్నాను. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడును గాక. ఇప్పుడు పేతురు గారు పత్రిక రాస్తూ దేవునిలోనికి క్రీస్తులోనికి మార్చబడిన ప్రజలను ఉద్దేశిస్తూ, మీరు ఒకప్పుడు అన్య జనాంగముగా ఉన్నారు, ఒకప్పుడు అన్య విశ్వాసాలతో ఉన్నారు, ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మనమందరం ఒకప్పుడు అన్య విశ్వాసంలో ఉన్నాము, ఈ విశ్వాసం మనకు తెలియదు. ఇప్పుడు ఈ విశ్వాసంలోనికి చేర్చబడ్డాము, మార్చబడ్డాము. ఈ విశ్వాసంలోకి వచ్చినప్పుడు వారు తమతో ఇప్పటి వరకు నడిచి తమను విడిచిపెట్టినందుకు మనల్ని దూషిస్తారు. ఇప్పుడు మనకు వస్తున్న వ్యతిరేకత ఏంటి? ఇంతకాలం మాతో లేరా, మీ నాన్నలు మాతో లేరా, మీ తాతలు మాతో లేరా, ఇప్పుడు ఏంటి ఎక్కడో వాడిని పట్టుకుని వెళ్ళిపోతున్నారు, మనల్ని దూషిస్తారు. అవునా కదా? 2, ఇప్పటి వరకు నేను తాగుబోతుని, ఇప్పటి వరకు నేను తిరుగుబోతుని, ఇప్పటి వరకు నేను వ్యభిచారిని, ఇంకా అన్ని పాపాలు ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా ఎవడన్నా నాతో పాటు వచ్చి రారా తాగుతాకెళ్దాం అని అంటే, లేదు నేను మానేశాను అని చెప్పనంటే, అటు పక్కనోడు ఏమంటాడు? అంటాడు నేను యేసుని నమ్ముకున్నాను. అటు పక్కనోడు ఏమంటాడు? ఆహో ఇది కూడా అయింది, చూద్దాంలే ఈ పద్ధతి మాటలు ఎంతకాలం అని చెప్పినాడు. కరెక్ట్గా చెప్పేస్తాడు. ఎందుకు? ఇప్పటి వరకు నువ్వేంటో నాకు తెలుసు, పెద్ద చేసేవలే భక్తి నీ బతుకు అని నువ్వు ఇప్పటి వరకు నీ జీవితాన్ని బట్టి వాడు దూషిస్తాడు. 2 రకాల దోషణలు వస్తాయి మనకి. ఏ రకాల దోషణలు వస్తాయి? ఒకటి, వారు ఉన్న మార్గాన్ని మనం విడిచిపెట్టి నీతి మార్గాన్ని ఎన్నుకున్నందుకు ఒక దోషం వచ్చింది. 2, ఏమండి ఇప్పటి వరకు నీ జీవితం ఎంత అసహ్యమైంది కదా, ఇప్పుడు నేను నీతి కోరుకున్నాను, ఇప్పుడు నేను నీతిమంతుడు అవుతున్నాను, ఇప్పుడు నేను మంచోడు అవుతానంటే వాళ్ళు దూషిస్తారు. ఇప్పుడు దొరికేసిన ఆశలు ఇయ్యి, ఇప్పుడు చేస్తున్న ప్రార్థనలు ఇయ్యి అని చెప్పని. అయితే ఆ అనిన నోరే నీ జీవితాన్ని చూసి దేవుణ్ణి మహింపరిచేలాగా ఇక్కడ అంటాడు, అన్యజనుల మధ్య మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి. దర్శన దినము, దేవుడు నిన్ను దర్శించి ఒక దినం ఉంది, ఆ దినమంది నీ మంచి ప్రవర్తన చూసి దేవుడు నీకు బహుమానం ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను దీవించినప్పుడు, హెచ్చించినప్పుడు నిన్ను దూషించిన వాడే నీ భక్తిని, నీ దేవుణ్ణి కనపరుస్తాడు. అందుకోసం నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. బాప్తిసం పొందారంటే సరిపోదు, మందిరానికి వస్తానంటే సరిపోదు. ఎవరైతే మనల్ని కనిపెడుతున్నారో, ఎవరైతే వారితో పాటు నడవకుండా ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టామని చెప్పని ఈరోజు మనల్ని విమర్శిస్తున్నారో, దూషిస్తున్నారో, కనిపెడుతున్నారో, వారు ఎంత కనిపెట్టినా, దానియేలుని 120 మంది అధిపతులు కనిపెట్టినా దానియేలులో ఒక్క లోపం కూడా లేనటువంటి మంచి ప్రవర్తన కలిగి వాడే అన్నట్టు నీవు కూడా అన్యులు, బంధువులు, స్నేహితులు, ఈ విశ్వాసంలో లేని వారు నీ క్రియలను ఎంత కనిపెట్టినా వారికి రవ్వంతైనా నీలో తప్పు పట్టుకుంటానికి చోటు లేనంతగా, నీ ప్రభువు నిన్ను అంతగా పరిశుద్ధుడిగా మార్చినట్లు, నీ ప్రభువు నిన్ను అంతగా శ్రేష్ఠుడిగా చేసినట్లు నీ ప్రవర్తన వాడికి సాక్ష్యంగా కనపడాలి. దేవుడిని దీవించిన రోజున, అవును ఒకప్పుడు వీడు మాలాగా ఉండేవాడు, ఈ రోజున వాడు మారి వాడు నమ్ముకునే దేవుడు వాడిని సిగ్గుపరచలేదు అని చెప్పని వాడి నోటితో సాక్ష్యం రావాలంటే నీలో మంచి ప్రవర్తన వాడికి కనబడాలి. ఒకవేళ నీలో ప్రవర్తన లేకుండా నీ ఇంట్లో భార్య ప్రార్థన, నీ సేవకుని ప్రార్థన, సంఘం ప్రార్థన ఆలకించి నీ జీవితంలో మేలులు జరుగుతూ ఉంటే నువ్వు అంటావు, చూడు నా దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడు, చూడు నా దేవుడు నాకు కొత్త బైక్ ఇచ్చాడు, చూడు నా దేవుడు నాకు కొత్త కారు ఇచ్చాడు అంటే ఇచ్చాడులే, కానీ వాడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కన్నా కూడా వాడు నీ జీవితాన్ని చూస్తాడు. నీకు ఎన్ని ఆశీర్వాదాలైనా రాని వాడు ఏం చూస్తాడు చెప్పనా? నీ జీవితాన్నే చూస్తారు, నీలో ఉన్న లోపాలనే చూస్తారు, నీలో ఉన్న అవిధేయతలనే చూస్తారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అంత ఆస్వాదించబడ్డా వాళ్ళకి అనవసరం, కానీ నీలో నిజమైన భవిష్యత్తు మార్పు వచ్చిందో లేదో పట్టుకుంటారు అనమాట. అందుకే అంటున్నాడు, ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో, విమర్శిస్తున్నారో, ఏమండి వాళ్ళు దర్శనం దినమున ప్రభువుని మహింపరిచేలాగా, నిన్ను దర్శించిన దినం ప్రభువు వారి దేవుని మహింపరిచేలాగా వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారుగా మనము నడుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వెరీ గుడ్.
నేను అన్నాను, స్వతహాగా ఎవరు మంచివారం కాదండి, అందరిలో కొన్ని లోపాలు ఉంటాయి, అన్ని కాదు కొన్ని లోపాలు ఉంటాయి. కానీ ప్రభు దగ్గరకు వచ్చినాక మానవుడు భూమి మీద పరిపూర్ణుడు ఎలా జీవించాలో ఈ గ్రంథం ముందు ఆయన మొత్తం లిఖించి పెట్టాడు. నీకు ఈ విషయంలో ఎలాగా అనే సందేహం వచ్చినప్పుడల్లా ఈ విషయంలో ఇలాగ చేయమని ఎప్పుడో ప్రభువు తన లోకములో ఉద్దేశించిన సంకల్పం ఏంటో, ప్రవర్తన ఏంటో బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. నువ్వు అలాగ ప్రవర్తించినప్పుడు నేను అంటున్నాను, నీ దేవునికి మహిమ వచ్చింది. మునుపు అసలు నువ్వు వ్యక్తిత్వంలో మంచివాడివి కదా, ఈ రోజున నీ వ్యక్తిత్వాన్ని చూస్తున్న సమాజము నీ వ్యక్తిత్వాన్ని గణపరచాలి, నీలో వచ్చిన మంచిని గణపరచాలి. ఒకప్పుడు ఏమండి, ఇప్పుడు నేను కుటుంబాల వారీగా మాట్లాడతాను. ఒక కుటుంబం మంచి కుటుంబంగా నిలబడదనంటే, ఒక కుటుంబం మంచి సాక్ష్యం పొందుకోవాలంటే ఆ కుటుంబంలో భార్య, భర్త, తండ్రి, తల్లి వారు మంచి ప్రవర్తనను కలిగి బిడ్డలలో ఆ మంచి ప్రవర్తనను మొదటి నుంచి ఆది నుంచి నాటి నిలబెట్టేవారిగా ఉండాలి. మాట మీకు అర్థమైందా? మంచి ప్రవర్తన తరమ వెంబడి తరమ వెళ్ళాలంటే, కుటుంబానికి మంచి సాక్ష్యం కావాలంటే, ఆ బిడ్డలకు మంచి సాక్ష్యం కావాలంటే, ఆ భార్యకు మంచి సాక్ష్యం కావాలంటే ఇంట్లో ఉన్న భర్త మంచి ప్రవర్తన కలిగిన వాడే, ఇంట్లో మంచి ప్రవర్తన కలిగిన వాడే. ఏమండి, ఒకప్పుడు సంగతి నేను పక్కన పెట్టేస్తాను. ఈ రోజున రక్షణ పొందుకుని నిన్ను దినములైన తర్వాత నీ భర్త లేదా నీ భార్య నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? నేను చెప్పనా, కొందరు భర్తలు తమ భార్యల గురించి సాక్ష్యం చెప్పనా, దీని పర్ఫార్మెన్స్ అంతా మందిరంలోనే, దీని ఒరిజినాలిటీ ఏంటి ఇంటికాడ ఉండి మాకు తెలిసింది. మేమేమనుకుంటామంటే, ఏమండి ఇలా ఆవిడ వచ్చి ఎంత ప్రార్థన చేస్తుంది, మందులు ఎంత కన్నీరుగా వస్తుంది, నువ్వు డొల్లేస్తుంది, వాళ్ళ ఆయనకేం వచ్చింది, వాళ్ళ ఆయనకేం వచ్చింది, వాళ్ళ భార్య వల్ల వచ్చింది. ఎందుకని? పర్ఫార్మెన్స్ అంతా మందిరంలోనే, ఇక్కడ నేర్చుకునేది ఉండదు, అక్కడ వెళ్ళి లోబడి జీవించేది ఉండదు. నీ భర్త నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన రోజున, నీ భార్య నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన రోజున, నీ బిడ్డలు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన రోజున, నీ తల్లిదండ్రులు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన రోజున నువ్వు దేవునికి మంచి సాక్ష్యం తెచ్చిపెట్టుగా ఉంటావు. ఆ లోకంలో ఒక సామెత ఉంది, ఎంట గెలిచి ఏంటది, రచ్చగెలవాలి. మనకి ఇంటిలో ఏమైనా అయిపోని సమాజంలో గుర్తింపు కోసం పరుగులెడతాం. అవునా కదా? ఇంట్లో భర్త ఏమైనా అనుకోని, ఇంట్లో భార్య ఏమైనా అనుకోని, ఇంట్లో వీడికి పేరు ఉండదు, వీధిలో చెప్పు ఎంత మంచి పేరు. మరి వీధిలో ఉన్న పేరు ఇంట్లో ఎందుకు లేదయ్యా? ఏంటో మరి వీధిలో అందరితో ప్రేమగా ఉంటాడు, భార్యతో వచ్చేటప్పుడు ప్రేమగా ఉండడు. వీధిలో అందరి పనులు చూసి పెడతాడు, ఇంట్లో పనులు ఏది చేసి పెట్టడం. అప్పుడు వీధిలో వాళ్ళు నేను మంచి అని చెప్పొచ్చు, ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? ఇలాంటి సాక్ష్యాలు నేను కొన్ని నిన్నా. ఇంట్లో వాడు పట్టి చూసి సవడు కానీ ఊరంతా ఎగబడతాడు. నీ భార్య అలా అంటుందా, నువ్వు ఇప్పుడు మంచి భర్తవు కాదు. నవ్వుతున్నారేంటి? నీకు దేవుడు ఒక భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. నువ్వు మొదట వారి బాధ్యతలు మోసి వారికి గుణశీలత నేర్పి వారిని సమాజంలో నిలబెట్టే మొదటి ప్రయత్నం తర్వాతే మిగిలిన సేవ సమాజాన్ని చేయాలి. ఏమండి, కొందరు ఉంటారు, భార్య ఏమైనా అయిపోని లేకపోతే బిడ్డలు ఏమైనా అయిపోని వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితాన్ని సమాజానికి అంకితం చేస్తారు, ఊరంతా పొగుడుతారు, ఇలాంటి వాడు మహానుభావుడు అంటారు. ఇంట్లో మాత్రం నీకే మహానుభావుడు, నాకు మాత్రం కాదు. ఇలాంటి సాక్ష్యం వస్తే నువ్వు మంచి భర్తవు కాదు. నేను అన్నాను, నీ గురించి నీ భార్య ఇచ్చే సాక్ష్యం ఎలాగుంది? బైబిల్లో నేను ఒక సంఘటన చూపిస్తాను చూడండి. నాకు భర్త గురించి వరస్ట్ క్యాండిడేట్ మాట్లాడేటప్పుడు ఇదే మాట్లాడతా. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మనం కూడా చదివాం. నేను చెప్తాను, వచనం చెప్తాను. 16-17 వచనాలు చదివి పెట్టండి. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ
వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఏం చేస్తున్నారంట? కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఆ, ఇప్పుడు నీవు ఆ, చేయవలసిన దానిని ఆ, బహు జాగ్రత్తగా ఆలోచించుము. ఆ. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని. అసలు ఎవరన్నా భార్య దగ్గరికి వెళ్ళి నీ మొగుడు అసలు మంచోడు కాదు అని అంటే ఆ భార్య ఊరుకుందంటే నిజంగా మొగుడు మంచోడు కాదు. మరి అంతే కదా. ఇప్పుడు అబీగాయిల్ ఊరుకుందా, ఎదురుదాడి చేసిందా? సాధారణంగా స్త్రీలు తమ భర్తల్ని మొదటి స్థానంలో ఉంచడానికి, గౌరవించడానికి పెయిన్ పడతారు, చూస్తారు ఎలాంటోడైనా. కానీ ఇక్కడ ఇంట్లో పనిచేసే పనోడు వచ్చి నీ మొగుడు పెద్ద పనికి మాలినోడు, ఆడెవరితో మాట్లాడు, వారితో ఎవరిని మాట్లాడినవాడు, నువ్వే ఏం చేయాలో చేసుకోలేకపోతే నీ కుటుంబం నాశనం అయిపోద్దని చెప్పని పనివాడు వచ్చి ఎవరిని పనోళ్ళు యజమానులతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడతా చూస్తారు, ఎంత తగ్గించుకుని ఎంత దీనంగా మాట్లాడతా చూస్తారు. అలాంటిది వీడు తెగించి నీ మూడో పనికి మాలినోడు అన్నాడంటే ఆ నిజంగా పనికి మాలినోడు. ఏమండి చూడు, నీ భార్య ఎక్కడన్నా నీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉన్నాళ్లే నాకు మొగుడు, నువ్వు మంచి భర్తవు కాదు. నువ్వు నీకు మంచి భర్తమైనా నీ భార్య దగ్గర ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోతున్నావు. మా ఆయన ఉన్నాళ్లే, నా మొగుడు ఉన్నాళ్లే. ఈ అసంతృప్తి కారణం ఏంటో నువ్వు కనిపెట్టాలి. ఈ అవిధేయత కారణం ఏంటో నువ్వు కనిపెట్టాలి. నీ భార్య నీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా ఆయన గురించి చెప్పమంటావు, ఈ మాట ఎందుకు వస్తుందో నువ్వు కనిపెట్టాలి. ఇక్కడ బయటోడు వచ్చి తన మొగుడిని అన్నప్పుడు నోరు మీరు అనగలిగిందా? ఏం మాట్లాడుతున్నావు అనగలిగిందా? చాలే అనగలిగిందా? తలకాయ దించేసుకుంది. అవును, నా మొగుడు పనికి మాలినోడు. తెలియకపోతే దాయగలను, ఊరంతా తెలిసి నాకు నేనేం దాయగలను? నా మొగుడు పనికి మాలినోడు, వీళ్ళలో మంచి లేదు. చూడండి, ఇలాంటి మంచి లక్షణములు లేని భర్త మూలంగా ఆ భార్యకు వచ్చిన తలకాయ నొప్పి ఏంటో చూడు. 23వ వచనం. గార్ధబొమ్మ మీద నుండి ఒక ఆడ మనిషి పరుగు నెల్లి వేరొక పురుషుడు కాళ్ళు పట్టుకోవాల్సిన దిక్కుమాల్సికి ఎందుకు వచ్చింది? కొందరు నేను చూస్తాను ఆ ఇంట్లో భర్త ఉంటాడు, కానీ ఆ ఇంట్లో భర్తని బయట ఎవడో లక్ష్య పెట్టడు. వాడు సంపాదించిందంత ఆవిడ తగలేస్తాడు, జలసాలు తగలేస్తాడు. వాడికి భార్య ఉంది, బిడ్డల సంగతి మర్చిపోతాడు, ఆ ఇంటిని గాలి వదిలేస్తాడు. ఏమండి, అయితే ఈ తల్లి నిలబడి పని చేసుకోవాలి, అక్కడక్కడ తిరిగి పని ఎత్తుక్కుని పని చేసుకోవాలి. లేదా ఆ అప్పులోళ్ళు వస్తే మొగుడు దాక్కుంటాడు, ఈవిడ అడ్డుపడాలి. నా మోహన్ చూసి వదిలిపెట్టండి, పిల్లల మోహన్ చూసి వదిలిపెట్టండి. నేను అంటున్నాను, నువ్వు ఇలాంటి భర్తగా ఉన్నావా? భర్తగా నీవు ఉన్న తర్వాత నీ భార్య మరి ఎవరి దగ్గర బతిమలాడుకునే పరిస్థితుల్లో, మరి ఎవరి కాళ్ళలో పట్టుకునే పరిస్థితుల్లో, మరి ఎవరి గడ్డమో పట్టుకునే పరిస్థితుల్లో నీ భార్య ఏమంటే దిగజారాల్సి వస్తుందనంటే, వేరేలా కాదు, తగ్గించుకోవాల్సి వస్తుందనంటే నువ్వు మంచి భర్తవు కాదు. భర్త అంటూ నీ ఉండగా నీ భార్య ఏమండి ఏ పరిస్థితుల్లో కూడా వేరొక వ్యక్తి దగ్గర బతిమలాడే స్థితికి రావాల్సిన అవసరం రాకూడదు నువ్వు ఉండగా భర్తంతో. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఉంటారు, వాళ్ళకి 2 బిడ్డలు ఉన్నారని తెలియదు, భార్య ఇంట్లో ఉందని తెలియదు, వాళ్ళకి పూట గడవాలని తెలియదు. పనికి వెళ్తాడు, తెచ్చుకుంటాడు, 800 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, ఇంటికి 200 కోటి రావు. ఏం చేసావు? దిక్కుమాల ఫ్రెండ్స్, పనిమాల ఫ్రెండ్స్ మొత్తాన్ని కూర్చోబెట్టి తాగబోతాడు. వీళ్ళు ఎప్పుడైనా ఆపదలో ఉపయోగపడతారా? వీళ్ళు ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు నిలబడతారా? వీళ్ళు ఎప్పుడన్నా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్ ఏదన్నా పరిచారం చేస్తారా? ఏమీ చేయరు. మళ్ళీ ఈ భార్య తిట్టుకుంటాయినా ముక్కుంటాయినా ఈ భార్య చేయాలన్నమాట. ఏమండి, నువ్వు సంపాదించి ఇంట్లో నీ మీద ఆధారపడిన మరొక ముగ్గురిని పోషించాల్సి ఉంటే నువ్వు దాని అంతా తీసుకెళ్లి తాగి తందనాలాడుతూ ఉంటే ఈ భార్య ఎవరి దగ్గరికి వెళ్ళి అవసరాలు తీర్చుకోవాలి? ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకోవాలి? ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఏమండి, ఇది పనికిమాలితనం కాదు. ఆ భార్య ఇంకా భర్త గురించి చెప్పే మాటలు చూడు. 25వ వచనం. మొగుడు గురించి ఏమంటుంది? ఇప్పుడు ఒక దుష్టుడు వీడిని లక్ష్య పెట్టొద్దు,
ఆ, అతని గుణములను సూచించుచున్నది. పేరే గుణాలు సూచిస్తుంది. అతని పేరు నాబాలు. ఆ, మోటుతనము అతని గుణము. మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు ఆ. పంపించిన పనివారు నాకు కనపడలేదు. స్తోత్రం చెప్పండి. ఏం చెప్తుందో తెలుసా? ఆ ఇంట్లో ఏదైనా వచ్చినప్పుడు భర్త హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అంట, అయ్యా నువ్వు ఎవరినో పంపించావంటే నాకు కనబడలా, నాకు కనబడి ఉంటే సమస్య వచ్చేది కాదు. అక్కడ లీడ్ చేయాల్సింది భర్త భార్య, కానీ భర్త పనిమాలను పడితేగా అదే ఆ భార్య చెప్తుంది కదా, ఆ భర్త పనిమాలనోడు. ఏమండి, ఇంట్లో పురుషుడు దైవిక భయము కలిగి జీవించేటప్పుడు, పురుషుడు అధికారం చేసినప్పుడు ఆ కుటుంబం ఎంతో సవ్యంగా ముందుకెళ్ళిద్దాం. ఎక్కడైతే పురుషుడు నిలబడాల్సిన చోట నిలబడక ఆ స్థానంలోకి స్త్రీ వచ్చి నిలబడిందో ఆ భర్త మంచివాడు కాదని, ఆ భర్త తన బాధ్యతల విషయంలో విఫలమైపోతుందని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఒక చోట విన్నాను, ఏమండి, ఎక్కడో ఇట్లాగే ప్రార్థనకి వెళ్తే వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారు, మనల్ని పిలిచిన వాళ్ళ ఇంటి బంధువులు ఎవరో వచ్చారు. పలకరించినప్పుడు అడుగుతాం కదా ఎవరమ్మా ఏంటమ్మా అని చెప్పని. ఆవిడ చెప్తుంది భర్త ఇద్దరు బిడ్డలు, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? ఏమైనా చెంది నా దగ్గర అయితే ఉండడు. మరే అమ్మా, ఏమండి, ఏం దిక్కుమాలతనమో దేని దగ్గర ఉంటాడంట, దాని దగ్గరే ఉంటాడంట, అసలు వీడి దగ్గర రాడంట. ఇప్పుడు ఇలాంటి సిటీలో భర్త సంపాదన లేకుండా ఇద్దరు బిడ్డలను పెంచుకునేలాగా భార్య కష్టపడాలంటే ఎక్కడి నుంచండి? ఎలాగండి? రేపొద్దున అదే స్థితిలో నీ కూతురుని ఊహించగలవా? నీ కడుపును పుట్టిన కూతురుని అదే స్థితిలో ఊహించగలవా? నీవు ఒకరి కూతురు ఈ రోజున బాధపడుతున్నావే, రేపొద్దున నీ కూతురు అలాంటి పరిస్థితుల్లోకి వస్తే, నీ కూతురు అలాంటి వాడిని చేసుకుని ఏడుస్తూ ఉంటే నువ్వు చూసి ఊరుకుని సమర్థిస్తావా? నేను అట్టాగే చేశాక నీ మొగుడు అట్టాగే పోనీ అంటావా? చూడండి, మంచి ఎప్పుడూ కూడా కుటుంబ యజమానుని బట్టి భార్యకి, ఆ ఇద్దరిని బట్టి బిడ్డలకి, ఒకరిని బట్టి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. భర్త మంచివాడుగా ఉంటే ఒకవేళ భార్య చెడ్డదుగా ఉన్నా భర్తలో ఉన్న అధికారాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి ఖచ్చితంగా భార్య మారిపోతుంది. భర్త మొరటోడు అయితే భార్య దేవుని దగ్గర సాగిల పడేదిగా ఉంటే ఒక రోజు నా భర్త మార్చబడతా ఉంటాడు. కానీ అప్పటి వరకు వారి క్రియల మూలంగా ఉన్న నష్టం వారి మీద, వారి బిడ్డ మీద ఖచ్చితంగా ఉండిపోతుంది. అప్పటి వరకు వారి క్రియల మూలంగా ఉన్న నష్టం. నువ్వు మునుపు దేవుడు లేక ఇలాంటి పిచ్చి పనుల్లో ఉన్నావేమో, ఈ రోజు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి అక్కడ చెప్తున్నాడు, మంచి ప్రవర్తన ప్రవర్తించండి, అన్ని జనులు మిమ్మల్ని చూస్తున్నారు, అన్ని జనులు మిమ్మల్ని దూషిస్తారు. ప్రభు దర్శించిన రోజున మీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి అన్ని జనులు మిమ్మల్ని గణపరచాలి, కాబట్టి మీరు మంచి ప్రవర్తన ప్రవర్తించండి. ఇప్పుడు దాకా మీకు మంచి ప్రవర్తన లేదేమో, ఏం చేయాలంట? మంచి ప్రవర్తన ప్రవర్తించండి. ఇప్పటి వరకు నువ్వు మంచి భర్తగా ఉండలేకపోయావా? నీ భార్య కష్టం ఏంటో, నీ భార్య మనసు ఏంటో, ఏమండి, నీ భార్య కుటుంబంలో ఎంత కొట్టబడుతుందో, పిల్లల నుంచి వచ్చే వ్యతిరేకతను బట్టి కానీ, కుటుంబంలో వచ్చే వ్యతిరేకతను బట్టి కానీ ఆవిడ ఎంత నలిగిపోతుందో అర్థం చేసుకోకుండానే ఉండవా? రాత్రి నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి నాయకుడిగా దేవుని చేత నువ్వు మార్చబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. పాప నాబాలే సరిగా ఉంటే, నాబాల ప్రవర్తన మంచిగా ఉంటే ఈరోజు నీ భార్య రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేదండి? పరాపురుషుడు కాళ్ళు పట్టుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని బద్దలు ఆడుకుని నామకుడి మీద నూదయ్యి చూపించని చెప్పని పరిస్థితి ఎందుకు వచ్చేదండి? జాగ్రత్త. నీ మీద నీ భార్య, నీ కుటుంబం ఆధారపడి ఉన్నారు. నీ ప్రవర్తన వారి ఆనందానికి, దుఃఖానికి కారణమవుతుంది. నీ జీవితం వారి సంతోషానికి, వారి నష్టానికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి ప్రవర్తన నీ కుటుంబానికి ఎలా మేలు చేసిద్దో, ఎలా చెడు చేసిద్దో 1-2 సార్లు ఆలోచించుకుని ప్రవర్తించాలి, ఆలోచించుకుని అడుగులు వేయాలి. ఆ జ్ఞానాన్ని బిడ్డలకు నేర్పించే తండ్రిగా ఉండాలి. ఆమేన్. చూడండి, సామెతలు 13:22 ఒక మాట ఉంటుంది. మంచివాడు తన పిల్లల పిల్లను ఆస్తికర్తలుగా చేయును. చూడండి, ఇంట్లో ఒక యజమానుడు ఉన్నాడంటే, ఒక తండ్రి ఉన్నాడంటే, వాడు మంచివాడంటే, వాడికి తన ఇంటి బాధ్యత ఉందంటే, తన ఇంటి వాడిని దుఃఖపెట్టదు అనుకుంటే మంచివాడు ఏం చేస్తాడో చెప్పనా? వాడు సంపాదించి ఇంట్లో ఖర్చుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి, దుబారాకి ఎక్కడా చోటు ఇవ్వకుండా, బిడ్డలకి ఎక్కడ జల్సాలు అలవాటు చేయకుండా, తన పిల్లలని, వారి పిల్లల్ని కూడా
తను పడిన కష్టాలు అనుభవించకుండా వారిని ఆస్తికర్తలుగా చేయడానికి మంచివాడు ప్రయాసపడతా ఉంటాడు. ఒక ఆమెనేమి లేదేంటి, ఏం తప్పు చెప్పానా? ఉన్నదే చెప్పా. మంచివాడు ఏం చేస్తాడంట, తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. చాలా చోట్ల నేనే సాక్ష్యం అంటే, మా ముత్తాత మా తాతకి 10 ఎకరాల పొలం ఇచ్చాడు, మా తాత మమ్మల్ని అద్దెకొంపలో తెచ్చాడు. ఏమన్నా సాక్ష్యం అది? పిత్రార్జితం నీది కాదు, అది బిడ్డలకు వారసత్వం వెళ్ళాలి. నువ్వు సంపాదించి నువ్వు ఖర్చు పెట్టుకుంటే హక్కు ఉంది, కానీ బైబిల్ ప్రకారంగా పితరుల నుంచి వచ్చే పిత్రార్జితాన్ని నువ్వు అమ్మడానికి వీల్లేదు. ఎప్పుడైనా చూడండి, తాత నుంచి వచ్చిన ఆస్తి మీద మనవడి దాకా హక్కు ఉంటుంది అంటారు. ఎందుకు? అది బైబిల్ చట్టం. అది నువ్వు నీ సొంత కష్టార్జితం అయితే నీ బిడ్డలకి హక్కు ఉండదు, నీ మనవళ్ళకి హక్కు ఉండదు. నువ్వు అమ్మేసుకోవచ్చు, నువ్వు ఖర్చు పెట్టేసుకోవచ్చు, జలస నీ సొంత సంపాదన అయితే. కానీ పిత్రార్జితంగా ఏదైనా వచ్చిందనుకో, అది నీది కాదు, అది వారసత్వంగా తీసుకెళ్ళాలి ముందుకి. దాని మీద వచ్చే రాబడి ఏమైనా ఉంటే అది బిడ్డలకు నువ్వు అనుభవించి బిడ్డలకు దాన్ని పంచిపెట్టగలగాలి. తాతగారు 10 ఎకరాలు ఇచ్చాడంట, అరసెంట్ కూడా మిగల్చలే మహానుభావుడు, మొత్తం నాగేశాడు. మొత్తం వాడు ఒక మంచి తండ్రి అవుతాడా? వాడు మంచి వ్యక్తి అవుతాడా? నేను అంటున్నాను, ఒకవేళ నీ పితరులు నీకు ఏమన్నా ఇస్తే దాన్ని కనీసం సగానికన్నా పెంచు, 10 ఇస్తే 15 కన్నా చెయ్యి. ఆమేన్. ఎందుకంటే నువ్వు పడుతున్నవే కష్టాలు. ఈరోజు నీకు ఎకరం పొలం ఉంటే ఇంత ఇబ్బందులు పడుతున్నావంటే నీ పిల్లల తరం వచ్చేటప్పటికి ఖర్చులు ఏ రేంజ్లో మారిపోతే కదా. వాళ్ళు నీకన్నా ఉన్నత స్థితిలో ఉండాలంటే నువ్వు వారికి ఎంత కూడబెట్టేవాలి. తర్వాత తరానికి కూడబెడదాం, జాగ్రత్త చేద్దాం, అవసరాలకు పొదుపు చేద్దాం అనే ఆలోచన కూడా లేకుండా వచ్చినట్టు నాగేసే వాళ్ళు ఉంటారు అన్నమాట కొంతమంది పురుషులు. ఈ రోజున్న భార్య, అయ్యా అసలు ఏమి అనకేసో, మన సంపాదన ఎంత, మనకి ఎంత ఉంది ఏమని అడిగితే, ఈ మాట అన్నావంటే నువ్వు మర్చిపడతావు కాదు. ఏంటి, నీకెందుకే నోరు మూసుకుని నేను తెచ్చి పెడుతున్నావు, తిని కూర్చో. తెచ్చి పెడితే నువ్వు టపామని రాత్రికి వెళ్ళిపోతావు. నువ్వు ఏం దాచావో, ఏం అప్పులు తెచ్చావో, ఏం చేసావో ఎక్కడ చెప్పో, తెల్లారి వచ్చి వాళ్ళందరూ పేకల మీద కూర్చుంటారు. అప్పుడు నీ భార్య ఏం చేయాలి? నువ్వు ఇచ్చావో తెలియదు, ఇవ్వలేదో తెలియదు, అవునో తెలియదు, కాదో తెలియదు. ఏమండి వినండి, నువ్వు నీ కష్టార్జితం విషయంలో పిల్లలకి చెప్పొద్దులే, కానీ వాళ్ళు సోమరపోతులు చేయడానికి, వారిని గర్విష్ఠులుగా చేయడానికి నీ సంపాదనతో నీ పిల్లలకి చెప్పొద్దులే, కానీ కనీసం నీ భార్యకి చెప్పు. ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు నీ భార్యకి చెప్పు. ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నీ భార్యకి చెప్తే మంచిదంటారా, చెప్పకపోతే మంచిదంటారా? అమ్మా, ఆడవాళ్ళు మాత్రం చెప్తే మంచిదంటారు, మగవాళ్ళు ఏం మాట్లాడట్లేదు. చెప్తే మంచిదా? మీరేమంటారు మిగతా వాళ్ళు? ఆడవాళ్ళకి డబ్బులు వ్యవహారాల్లో చోటు ఇవ్వకూడదండి అంటారా? ఇవ్వాలా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ దగ్గర రూపాయి ఉందని తెలిస్తేనే కదా నువ్వు ఏదైనా ఖర్చు పెడుతుంటే నీ భార్య అడ్డుపడగలదు. ఆ రూపాయి మందని తెలిస్తేనే కదా నీ భార్య అది ఎందుకు వృధా అయిపోతుందని చెప్పని వేదన పడగలదు. నీకేం అక్కలు నోటి మీద వేసి కూర్చోమనంటే అది ఎక్కడ న్యాయం? ఏమండి, మంచివాడు తన ప్రతి అడుగు కూడా పిల్లలను కూడా, పిల్లలనే కాదు పిల్లలను కూడా ఆస్తి కర్తలుగా ఎట్లా చేయాలని చెప్పని వాడు ప్రతి క్షణము తపన పడుతూ ఉంటాడు. తన తరం అయిపోయిన తర్వాత ఆ బిడ్డలు ఇబ్బంది పడకుండా బ్రతుకున్నంత కాలం వారికి మార్గాలు వెతికే ప్రయత్నమే చేస్తాడు. డిఫరెన్స్ తీయలే కానీ అక్కడ 25 అధ్యాయాలు ఆదికాండంలో అబ్రహాం గురించి చదివినప్పుడు ఉంటుంది. అబ్రహాం బతికుండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులందరినీ పంపించేసేసి ఇస్సాకి ఇవ్వాల్సిన మెయిన్ ఆస్తి ఇస్సాకు అప్పచెప్పేశాడు. ఎందుకు? నేను చనిపోయిన తెల్లారి వీళ్ళకి గొడవలు రావద్దు. మంచివాడు ఈ రోజు గురించి కాదండి, రాగల రోజుల గురించి ఆలోచన చేస్తాడు. తన బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి భవిష్యత్తు కొరకు. ఏమండి, కొంతమందికి ఈ రోజు అయిపోయినట్టే, ఈ రోజుతో తాగి తందనాలు పబ్బం గడుపుకుంటే అయిపోయినట్టే. మంచివాడు ఎప్పుడూ కూడా ఈ రోజు గురించి కాదు, రాగల రోజుల గురించి దూరదృష్టితో చూసేవాడిగా ఉంటాడు. తన దృష్టిని బట్టి తన పిల్లలని కూడా ఒక స్థితిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి భర్తగా ఉన్నావా? మంచి తండ్రిగా ఉన్నావా? చూడండి, ఇక్కడ 17:6 సామెతల్లో ఒక మాట ఉంటుంది.
కుమారుల కుమారులు ఆ, వృద్ధులకు కిరీటము, ఆ. తండ్రులే కుమారులకు తండ్రే కుమారుడికి కిరీటం. ఆ మాట అండర్లైన్ చేసుకుందారా? తండ్రే కుమారుడికి అలంకారం అన్నాడా, కిరీటం అన్నాడా? అలంకారము. ఓకే. కుమారులు వృద్ధులకు కిరీటం. ఆ, తండ్రే కుమారుడికి అలంకారం. అంటే ఆ కుమారుడికి వచ్చే సొగసు విలువ ఎక్కడిదనంటే తండ్రిని బట్టే. నీకు అర్థమైందా? అంటే నువ్వు కుటుంబంతో పాటు బంధువుల మధ్య సమాజంలో ఒక మంచి ప్రవర్తన కలిగి మంచి పేరు సంపాదించుకున్న బిడ్డగా అయితే రేపొద్దున ఎవరు నువ్వు అని అన్నప్పుడు, నీ పేరు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ నువ్వు ఫలానా వాళ్ళ అబ్బాయివా, అది వాడికి ఎలాంటి ఫీల్ వచ్చింది? నువ్వు ఆడు కొడుకువా, ఇది ఎలా ఉంటుంది? ఏమండి, రోజు మేము కాలేజీలో ఉన్నప్పుడు ఒక చిన్న వ్యాన్ మాట్లాడుకుని హంసలదేవి బీచ్కి వెళ్దామని వెళ్ళాం. మొత్తం మినీ వ్యాన్ ఉంటుంది కదా, అదే స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా, దాన్ని మాట్లాడుకుని బిర్యానీలు అవి చేసుకుని శుభ్రంగా పట్టుకుని వెళ్ళాం. ఆ డ్రైవర్కి మాకు ఇద్దరికి దారి తెలియదు, దారి తప్పిపోయాం. అక్కడ దాకా వెళ్ళినాక దారి తప్పిపోయాం. దారి తప్పిపోయి ఎల్లగా ఒక చిన్న ఊర్లాగా వచ్చింది. ఆ ఊర్లోకి వెళ్ళాం. అది సముద్రం పక్కనే సముద్రానికి మాకు దారి కనపట్ల ఆ వ్యాన్ అటు నుంచి అటు ఆ ఊళ్ళోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళోకి వెళ్ళి సరే అవన్నీ అడ్రస్ అడుగుదాం, ఎక్కడ దారి మిస్ అయినట్టున్నాం అని చెప్పని ఆ వ్యాన్లో నుంచి 2-3 ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ దిగారండి. 2-3 ఫ్రెండ్స్ దిగంగానే కొంతమంది పోగొట్టిపోయారు. మా ఫ్రెండ్స్లో వాడిని పట్టేసుకున్నారు. ఏం జరుగుతుందో అనుకున్నాం మేము. వాళ్ళందరూ అంటారు, వాడిని చూసి నువ్వు ఎవరో బాబు అన్నారు. నేను ఎవరినంటే మీకేంటో చెప్పండి రండి అని అంటే, మీ నాన్న పేరు ఏంటో చెప్పన్నారు. వాళ్ళ నాన్న పేరు చెప్పిన తర్వాత, మీ నాన్న ఒకప్పుడు కాంట్రాక్ట్ పని చేశాడా, ఈ ఏరియాకి వచ్చాడా అని అడిగారు. నాకు తెలియదండి, కానీ మా నాన్న కాంట్రాక్ట్ పని చేశాడంటే వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే మీ నానే ఇదిగో మా ఇల్లు ఎంత చక్కగా కట్టించి ఇచ్చాడో, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పుడు దాకా, మీ నాన్న మేము ఎప్పటికీ మర్చిపోము. నువ్వు వాళ్ళ అబ్బాయి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నువ్వు హీరో చేస్తారు ఒకసారిగా. మేము లెక్క చేయం. ఆ సడన్గా హీరో అయిపోయాడు. ఏంట్రా అంటే ఎవరు అన్నాడు ఆడు. ఎందుకని? తండ్రులను బట్టి కుమారులకు అలంకారం వస్తుంది అనమాట, ఆ వాల్యూ వస్తుంది. ఆ పేరు చెప్పినప్పుడు వాళ్ళప్పుడు ఏంటి మీ పరిస్థితి అన్నప్పుడు మొత్తం చెప్తే వాళ్ళు అసలు మమ్మల్ని ఎంత చక్కగా ట్రీట్ చేసి పంపించారో, మీరు ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి ఏమైనా కావాలి, ఎంత వాల్యూ ఇచ్చారు. ఏంట్రా అంటే వాళ్ళ నాన్న వాళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఇల్లు కాంట్రాక్టర్గా పనిచేసి ఆ ఇల్లు కట్టించాడంట, పర్ఫెక్ట్ కట్టించాడంట. ఇప్పుడు దాకా చెక్ చదవలేదనంట. ఇప్పుడు ఆ విలువ ఎవరికి చూపిస్తున్నారు? నువ్వు ఏదైనా మంచి పనులు చేస్తే, నువ్వు నలుగురికి ఎప్పుడైనా సాయపడి ఉంటే, నువ్వు సమాజంలో అన్యాయంగా దోచుకునే వ్యక్తివి కాక నలుగురికి సాయపడి మంచి చేసిన వ్యక్తిగా ఉంటే, నువ్వు పోయిన రోజైనా ఆ మంచి తిరిగి నీ బిడ్డలకి ఆ బంధువులు, స్నేహితులు, సమాజం ద్వారా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నీ బిడ్డలకు అలంకారంగా ఉంటావా, నీ బిడ్డలకు అవమానంగా ఉంటావా? ఎలా ఉన్నావు అసలు? నీ పేరు చెప్పుకుని మా నాన్న ఎవరో తెలుసా అనే లాంటి స్థితిని సమాజంలో కలిగించావా? మీ నాన్న పేరు చెప్పరా అంటే తలదించుకునే స్థితిని కలిగిస్తున్నావా? ఏమండి, మంచి ప్రవర్తన అంటే ఏదో చేసేస్తాం కాదండి. ముందు నీ ఇంట్లో ఈ స్థితిని కాపాడుకోవాలి. వాక్యంలో ఉందని నేను మాట్లాడుతున్నాను. మంచి భర్తవైతే నీ భార్యకి ఎప్పుడు తెప్పలు రాదు. నీ భార్యను ఎప్పుడు కాపాడుతావు, అండగా నిలబడతావు. తన ఆలోచనలకు, భావాలకు, వ్యాజ్యానికి విలువిస్తావు. బిడ్డల గురించి ఆలోచిస్తావు. బిడ్డలకు సమాజంలో మంచి పేరు తెచ్చిపెడతావు. పిల్లల గురించి శ్రద్ధ కలిగి ఉంటావు. వారికి సంగతులు నేర్పిస్తావు. వారి భవిష్యత్తు గురించి చింతిస్తావు. వారి కొరకు ప్రార్థిస్తావు. ఒకప్పుడు నీకు లేకపోయినా, ఒకప్పుడు ఇవి నీకు తెలియకపోయినా, నేను కోరుకుంటున్నాను దేవుడి రాత్రిని దర్శించి ఆ మంచి ప్రవర్తన రాత్రి నీకు దయచేయను గాక. హల్లెలూయా. మంచి ప్రవర్తన కావాలి. ఎన్నో సమాజంలో వింటున్నావు, కానీ లోకానికి ఒక కుటుంబం ఎలాగుండాలో నీ కుటుంబాన్ని చూపించి, భర్తకి ఎలాగుండాలో నిన్ను చూపించి, భార్యకి ఎలాగుండాలో నిన్ను చూపించి వాళ్ళకి మాదిరి ఇచ్చేలాంటి జీవితం క్రీస్తులోకి వచ్చినాక నువ్వు నేర్చుకోవాలి. యేసులోకి వచ్చి కూడా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే, యేసులో ఉండి కూడా, వాక్యము ఎరిగి కూడా, దేవుడిని బోధిస్తున్నప్పుడు కూడా, దేవుడిని తెలియపరుస్తున్నప్పుడు కూడా నువ్వు నీ ఇష్టానుసారంగానే జీవిస్తే, నీతో పాటు దేవుడి నామాన్ని కూడా అవమానాన్ని తీసుకొస్తున్నావు. ఇటు తిరగండి, తీసుకొస్తున్నావు, జాగ్రత్త. ఇంకొంచెం ముందుకెళ్దాం. 12వ అధ్యాయం సామెతలు 4వ వచనం.
యోగ్యురాలు ఆ, తన పెనిమిటికి కిరీటము, ఉమ్, సిగ్గు తెచ్చినది ఉమ్. వాని ఎముకలకు పుళ్ళు. యోగ్యురాలు. తన పెనిమిటికి కిరీటము. ఇక్కడ యోగ్యురాలు ఉంటే స్తోత్రం చెప్పండి. భర్తలు చెప్పాలా? భర్తలు చెప్పాలయ్యా, ఆమేన్ కాదు. అది ఎవరో చెప్పలేదు ఇక్కడ. అడగండి, స్తోత్రం. అడగలక్కర్లా, ఇప్పుడు అడిగిందేగా. యోగ్యురాలు తన పెనిమిటికి సిగ్గు తెచ్చినది ఎముకలకు పుళ్ళు. ఎముకల కుళ్ళు. ఒక యోగ్యమైన భార్య అయితే పుట్టింటిని వదిలేసి మెట్టినింటికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, నేను వచ్చిన నా మెట్టినింటికి రోజు కూర్చో, ఏయ్ చెప్పాను ఇప్పుడే నీకు ఇద్దరిని, తర్వాత నాకు అప్పు చెప్పు రమ్య, ఇప్పుడే చెప్పాను అలా చేద్దని, ఇట్రా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పుట్టినింటిని వదిలేసి నీ మెట్టినింటికి వచ్చిన తర్వాత నీ మెట్టినింట్లో విషయాలు పుట్టినింట్లో చెప్తే అసలు నువ్వు మంచి భార్య కాదు, యోగ్యురాలు కావు. ఇప్పుడు చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యోగ్యురాలు స్తోత్రం చెప్పండి. మీరు చెప్పలేదా ఆంటీ? ఏమండి, యోగ్యురాలు ఎప్పుడు ఏం చేసిద్దనంటే తన భర్త తన అత్తగారి కుటుంబపు విలువ పోకుండా తను ఎంతవరకు ఓర్చుకొని తట్టుకుని నిలబడగలదో అంతవరకు తట్టుకునింది. పిల్లని ఇచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కుమార్తెకి సర్ది చెబుతూ నిజమైన తల్లి లక్షణం, కుమార్తెను రెచ్చగొడతాం అది మంచి తల్లి కాదు, ఇది మంచి కూతురు కాదు. లోకంలో సామెత ఉంటుంది, తల్లిని చూసి పిల్లని చూడాలంట, తల్లిని చూసినాక పిల్లని చూడాలంట. తల్లి ప్రవర్తన సరిగా ఉంటే ధైర్యం తెచ్చుకోవచ్చు, తల్లి బాగానే ఉంది పిల్ల బాగానే ఉండొచ్చు. తల్లే సరి లేకపోతే బయటకు వచ్చే నువ్వు వెళ్ళమా, ముందుకెళ్ళమాక. తల్లి కరెక్ట్గా లేకపోతే సలాం కొట్టి బయటకు వచ్చే డైలాగులు ఉంటాయి కదా, చూసి చెప్తాం ఆలోచించి చెప్తాం. ఎవరిని చూడాలి ఫస్ట్? ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి. ఇప్పుడు నీ ఇంటిని బట్టి నీ తల్లి పెంపకాన్ని బట్టి నువ్వు అడుగుపెట్టిన మెట్టినింటిలో నీ భర్తకి ఏం సాక్ష్యం తెచ్చావు? ఆడి పెళ్ళామా, దాని గురించి మాత్రం మాట్లాడొద్దురా. ఏం సాక్ష్యం తెచ్చావు? నీ తల్లి నేను ఎలాగ పెంచింది చూడు. ఇక్కడ నువ్వు ఒక మంచి తండ్రి అయితే నీ కుమారుడిని ఒక మంచి భర్తగా తండ్రిగా పెంచుతావు. నువ్వు ఒక మంచి తల్లి అయితే, నువ్వు యోగ్యాలు అయితే నీ కుమార్తెను ఒక యోగ్యాలుగా మంచి భార్యగా పెంచుతావు. ఆ లక్షణాలు తెలియకే నేర్పిస్తావు. దీనివల్ల ఇంకొక తరం బాగుపడిద్ది, దీనివల్ల ఇంకొక తరం కట్టబడిద్ది. నీతో అయిపోయింది అనుకోమాక. చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదిగా ఉంటుంది. వకీల్లో చెప్తున్నాడు కదా, పల్లేరు చెట్టును అంజూరు పండ్లు మీరు కొయ్యలేరు. పెండ్లు అయిన తర్వాత వచ్చిన స్త్రీని బట్టి ఇంట్లో ఆ పురుషుడు కానీ ఆ మామ కానీ ఆ అత్త కానీ దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు అంటే అది ఆ బిడ్డ లోపం కాదు, ఆ తల్లి కూడా యోగ్యురాలు కాదు. కాబట్టి ఈ పిల్ల అట్లా ఉంది. అయితే ఎవరు యోగ్యురాలో వారు ఎక్కడున్నా ఆ భార్యను బట్టి భర్తకు ఒక మంచి ఘనత వచ్చింది. కిరీటం అంటే ఘనత. భార్యను బట్టి భర్తకు ఘనత వచ్చింది, భర్తను బట్టి భార్యకి ఆ విలువ వచ్చింది. ఎలా ఉన్నావు? నా భర్త మూలంగా నాకేం విలువ లేదు, నా మూలంగా నా భర్తకేమీ విలువ లేదు, మా మూలంగా దేవుడికేమి, కానీ దేవుడి అన్ని నాకు, పరలోక రాజ్యం నాకు, ప్రభు పక్కన ఫస్ట్ స్థానం నాకు. లిస్టు పెద్దదే, భక్తి జామత లిస్టు మాత్రం పెద్దదనమాట. కోరుకోదానంటే మొత్తం కోరుతావు. ఒకప్పుడు లేకపోయినా ఈ రోజున ఫలములో ఉన్న ఒక గుణము మంచితనము. మంచితనము మంచితనం అంటే మంచిగా కనపడడం కాదు, మంచి వ్యక్తిత్వం కలిగి జీవించడం. ఏ బాధ్యతలు దేవుడు నీ మీద పెట్టాడో ఆ బాధ్యతల విషయంలో ఎదుటి వ్యక్తికి నీ వలన సంతోషం కలిగేలాగా, ఆ వ్యక్తికి నీ వలన మంచి పేరు వచ్చేలాగా నువ్వు జీవించాలి. యోగ్యురాలంట పెనిమిటికి కిరీటం అంట. సిగ్గు తెచ్చినది ఎముకలు కుళ్ళంట. స్తోత్రం చెప్పు. ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఆ కుటుంబం కూలిపోవాలన్నా ఖచ్చితంగా భార్య చేతిలోనే ఉంటుంది. నాబాలు చెడ్డోడే, నాబాలు మోటోడే, నాబాలు దుష్టుడే, కానీ కుటుంబం అంతటికీ మగవారందరి మీదకి వచ్చే కీడు
ఒక ఆడ మనిషి ఆపింది, ఒక స్త్రీని అడ్డుపడింది, ఒక స్త్రీని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చింది. నీ కుటుంబంలో పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, అది పొరుగింటోడికి తెలియకూడదు, యోగ్యురాలు చేసే పని. నీ కుటుంబంలో పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, మరొక బంధువుకు తెలియకూడదు, యోగ్యురాలు చేసే పని. నీ భర్త ఎలాగైనా ఉండని, నీ భర్త గురించి అడ్డు సమాచారం బయటకు ఇవ్వకూడదు, యోగ్యురాలు చేసే పని. హల్లెలూయా. నువ్వు ఎలాంటి భార్యగా ఉన్నావు? వాక్యం చెప్తుంది, నీ భర్తను కూర్చోబెట్టి ఉపవాసాలు పెట్టి వాక్యాలు చెప్పి వాడు మారడానికి నువ్వేం చేయక్కర్లా. నీ యోగ్యమైన ప్రవర్తనే వాడిని మార్చేస్తుంది. కొంతమంది అనేవాళ్ళు, మా ఆయన వాక్యం అంటే చాలా బాగుండేదండి. మీ ఆయన వినాల్సిన వాక్యం అంతా నీలో చూసుకుంటాడు. మరి అదే ఆయన ఏదైతే వాక్యం వినాలని నువ్వు కోరుకున్నావో ఆ వాక్యం అంతా నీలో చూసుకుంటాడు. నీ ప్రవర్తన బాగుంటే ఆయన బాగుపడిపోతాడు. అప్పటికైనా ప్రవర్తన బాగుపోతే యోగ్యమైన ప్రవర్తనతో నీతి ప్రవర్తనతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఇవ్వడండా? నీతిమంతుని ప్రార్థన మనపూర్వకంగా బలంగా ఉంటది. సరే, నిన్ను చూసి వాడు మారట్లే, కానీ నువ్వు నీలో నీతి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దుమా నీ భర్త ఏమండి? వాళ్ళ మీద ముద్రేసి వదిలేయడం కాదు, భార్యగా భర్తగా నీలో అయోగ్యత ఉండాలి. హల్లెలూయా. బిడ్డలుగా ఉన్నామంటే తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేవారుగా ఉండాలి. ఏమండి? ఆ భర్త ఏమో భార్యను పట్టించుకోడంట, ఆ కొడుకేమో 20 ఏళ్ళు కూడా లేవంట, గంజాయి తాగుతాడంట. ఏమండి? ఇంకా ఏముంటాయి మత్తు పదార్థాలు అన్ని 20 ఏళ్ళు కూడా ఉండమంటండి. నేను అంటున్నాను, ఆవేమో చేలో మేసింది, మేసిద్దా? నీ బిడ్డలు ఏ బానిస వ్యసనాలకి లోనైపోకుండా ఉండాలంటే ఆ తండ్రి మొదట యోగ్య ప్రవర్తన కనపరచగలిగిన వాడిగా ఉండాలి. నా చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా మా నాన్న చూసా, కనీసం ఒక్క పొడి నోట్లు వేసుకోవడం కూడా నేను చూడలేదు. నా ప్రతి కుమారుడికి తన తండ్రే హీరో కదా, మరి నా తండ్రి అలాగ ఉన్నప్పుడు నేను ఎలాగుంటే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పుడు నీ కొడుకు నువ్వు హీరో, ప్రతి వాళ్ళకి వాడికి 10 years వచ్చే వరకు ఫస్ట్ హీరో తండ్రే. వాళ్ళ నాన్న కాలర్ ఇలా ఎగరేసి ఇది హీరో అయితే కొడుకేమవుతాడు? నువ్వేమో అని అంటే ఆడు 10 ఏళ్ళకు లొంగుతాడు. 15 వచ్చినాక 18 వచ్చినాక ఒక్కడు గుద్దుతాడు నిన్నే ఒంగోబెట్టి. వాడు నిన్ను హీరోగా భావిస్తాడు. బాల్యంలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ హీరో ఎవరు? తండ్రే. ఆ తండ్రి ప్రవర్తన ఎలాగుంటుందో వాడు కాపీ పేస్ట్ చేస్తాక చూస్తాడు మ్యాక్సిమం. అప్పటికా చెడిపోయాడంటే మళ్ళీ ఒకటి ఉంది, 1 కొన్ని 15 33లో దుష్ట సాంగత్యం మంచి పాడు చేస్తాడు. వాడిని బట్టి కాదులే కానీ ఎవరు నువ్వు ఏ ఫ్రెండ్షిప్లు చేస్తున్నాడో, ఎక్కడికి తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతూ నువ్వు పట్టించుకోలేదు కాబట్టి వాడు పాడైపోయాడు. కానీ నీ మూలంగా వాడు పాడవకూడదు. నువ్వు ఒక మంచి తండ్రిగా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి, మంచి భార్యగా ఉండాలి, మంచి తల్లిగా ఉండాలి. అప్పుడు బిడ్డలు కూడా మంచిగా ఉంటారు. నేను అప్పుడు ఆ తల్లిని అడిగా, వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటమ్మనంటే వాళ్ళ నాన్న అట్లాగానంట. ఏమండి? ఆ చిన్న వయసులో స్టేషన్ల చుట్టూ తిప్పి వాటి చుట్టూ తిప్పి ఏమండి? భర్త లేని ఆ భర్త పట్టించుకున్న కుటుంబానికి ఈ కొడుకన్నా అండగా మిగలాలి కదండి. ఒక కుటుంబంలో కాదు, ఎన్నో కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలియట్లా, ఎందుకు జరుగుతుందో తెలియట్లా. అడుగు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుందో తెలియట్లా. 20 ఏళ్ళ వయసు కూడా నిండా ఉండదు, 25 ఏళ్ళ వయసు కూడా నిండా ఉండదు. ప్రతి తల్లి చెప్పుకునే బాధ ఉంటారంటే నా కొడుకు నా మాట అనడు, నా కొడుకు లోబడ్డు, నా కొడుకు ఒక బానిసత్వంలో ఉన్నాడు, వ్యసనంలో ఉన్నాడు, మరి ఏదో అఫేర్లో ఉన్నాడు. ఏం జరుగుతుంది ఈ రోజున? ఏమండి? అది పల్లెటూరు అని లేదు, పట్టణం అని లేదు, ప్రతి చోట ఇదే గలీజు. దేవుని నమ్ముకున్న కుటుంబాల్లో కూడా ఏ మాటలుంటే నాకు దిమ్మ తిరిగిపోతుంది. దేవుని నమ్ముకున్న కుటుంబాల్లో కూడా ఇవే మాటలు వింటే దిమ్మ తిరిగిపోతుంది, మైండ్ పాడైపోతుంది. ఏంటి? తండ్రి ఇంత ప్రార్థన చేస్తాడా? తల్లి ఎంత ప్రార్థన చేస్తా? బిడ్డల చుట్టి బైరాగ్లా. ఎక్కడ జరుగుతుంది లోపం? ఏం జరుగుతుంది లోపం? జాగ్రత్త. ఒకటి చెప్తా, నువ్వు పెద్ద అయిన తర్వాత నీ తండ్రి గర్వపడాలి, నేను పలానా వాడి తండ్రిని అని చెప్పుకుంటానికి గర్వపడాలి. నీకు 25-30 వచ్చేసినాయి అని అంటే నీ తండ్రి చెప్పుకోవాలి, నా కొడుకు పలానా అని చెప్పుకుంటానికి ఏమండి సంతోషించాలి, ఆనందించాలి.
అటువంటి ప్రవర్తనను కలిగి జీవించడమే దేవునిలో మంచితనం నువ్వు సంపాదించుకోవడం. హల్లెలూయా. మాటలు మీకు అర్థమవుతున్నాయా? మంచితనం అని అంటే మొదట నువ్వు నీ కుటుంబంలో నీకు ఇచ్చిన బాధ్యతల్లో మంచి భర్తగా, తండ్రిగా ఉండు, మంచి భార్యగా, తల్లిగా ఉండు, మంచి కుమారుడిగా ఉండు. చదువుకోమని పంపించినప్పుడు చదువుకో. ఏమండి, చదువుకోవాల్సిన టైంలో పిచ్చి పనులు చేసి రేపొద్దున జాబ్ రావాల్సిన చోట జాబ్ రాక అప్పుడు దుష్సాంగత్యం ఎన్నో కుటుంబాలు ఇట్లా పాడైపోతున్నాయి. హల్లెలూయా. ఒకవేళ ఎవరన్నా ఇక్కడ తల్లిదండ్రులకు దుఃఖం కలిగించే బిడ్డల తాలూకా ఆ బాధ కనుక ఉంటే ఈ రాత్రి దేవుడు ఆ బాధను కొట్టివేయను గాక, వారికి మారు మనసు దయచేయను గాక, ఆ తల్లిదండ్రులకు సంతోషం తెచ్చే ప్రవర్తన దేవుడు వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. 5 విషయాలు చెప్పుకున్నాం. నువ్వు ఒక మంచి భర్తగా ఉండాలి, మంచి భార్యగా ఉండాలి, ఇంకా అమ్మా మంచి తల్లిగా ఉండాలి, తండ్రిగా ఉండాలి, మంచి బిడ్డలుగా ఉండాలి. నువ్వు మంచివాడుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి దేవుడు జ్ఞానమును బాబా, నాకు భలే నచ్చిందండి ఈ మాట మాత్రం. నువ్వు దేవుని దృష్టికి మంచివాడు అయితే ఎవరి దృష్టి కావాలంటే ఇప్పుడు కుటుంబంలో మంచి సాక్ష్యం వచ్చింది, నీ రహస్య జీవితం అందే కానీ, ఏమండి నీకున్న ఆ వండర్ స్పేస్లోనే కానీ ఎప్పుడైనా కానీ రహస్యాలు చూస్తున్న దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు అనిపించగలిగితే ఆ మంచివాడుగా ఉన్నవాడికి దేవుడు అంట జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎవరికి దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడంట? ఎవరు ఆయన దృష్టికి మంచివారుగా కనబడతారో వారికి దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తాడంట. ఇప్పుడు చెప్పు, రక్షణ పొందుకున్న తర్వాత నిన్ను ప్రేమించి నిన్ను రక్తంలో కొనుక్కున్న తండ్రికి నువ్వు మంచి వాడిగా కనబడగలుగుతున్నావా? మంచి కుమారుడుగా నీ పరమ తండ్రి కనబడగలుగుతున్నావా? దేవుడు నీకు ఏదన్నా ఇవ్వాలనంటే నువ్వు ఏమై ఉండాలంట? ఆయనకి మంచివాడిగా కనబడాలి. చూడండి 7వ అధ్యాయం 26వ వచనం, ఇదే ప్రసంగిలో. ఏంటది? వలల వంటిదై ఉరుల వంటి మనసును స్త్రీ. దేవుని దృష్టికి మంచివాడైన వాడు ఇలాంటి బంధకాల్లో పడకుండా తప్పించుకుంటాడు. లోకంలో కొందరు స్త్రీలు ఉన్నారంట, వారు ఎలాంటి వారు అంటే ఏమండి, వలల వంటిది ఉరులు వంటి. వలలో ఉరులు, వలలో పడితే బయటకు రాగలడా? చేపలు దీనిలో పడతాం, ఉరిలో పడితే వాడు బతకగలడా? వలల వంటి ఉరులు వంటి కలిగిన స్త్రీలు కొందరు ఉన్నారంట లోకంలో. ఈ రోజు కదా, ఆ రోజు నుంచి. ఎవడు దేవుడి దృష్టికి మంచివాడో దేవుడు వాడిని అలాంటి వారి బారిన పడకుండా తప్పిస్తాడంట. వాళ్ళని వీధిలోనే ఉండొచ్చు, వాళ్ళని కాలేజీలోనే ఉండొచ్చు, వాళ్ళు పనిచేసే చోటే ఉండొచ్చు, వాళ్ళని స్నేహాల్లోనే ఎవరైనా ఉండొచ్చు, పైకి బాగానే ఉంటారు, కానీ వాళ్ళ మనసు ఎలాంటిదంటే వల లాంటిది. వాళ్ళలో వారికి నువ్వు చిక్కావంటే ఉరి బిగుసుకుపోద్ది అంతే. అలాంటి స్త్రీలు కొందరు ఉంటారు సమాజంలో, లోకంలో. ఏ బంధానికి, ఏ నీతికి, ఏ విలువలకి లోపడిన వారికి కొందరు ఉంటారు. అయితే ఎవడు దేవుని దృష్టికి మంచోడో వాడినంట ఆ వలలో ఉరిలో పడకుండా దేవుడు తప్పిస్తాడంట. హల్లెలూయా. కొందరు పురుషులు మంచివారే, ఏం జరుగుతుందో తెలియదు. ఏం వాడతాం డైలాగు, వీడు ఎట్టా పడ్డాడు, దాని వల్ల పడ్డాడండి. పడ్డాడు కానీ బయటకు వస్తాం అయ్యిద్దా? అందులో 10 మహా అయితే బయట పడతామంట. అది వల కదా, అది ఉరి కదా, బయట ఎక్కడ పడతాడండి? అసలు పడతాడు ఎందుకు పడ్డాడంట? వాడు మంచివాడైతే దేవుడు ఎక్కడా వలలో ఉరిలో పడినవాడు అంట. ఇక్కడ చెడ్డవాడైతే పడితే ఆడు వెనక్కి తిరిగి రాడంట. స్తోత్రం చెప్పు. అటువంటి చెడు ప్రవర్తన ఏ పురుషులోనికి రాకుండా
దేవుడి రాత్రి హృదయాలు కంచి వేయునుగాక. ఆమేన్. మంచివాడు ఎప్పుడు వెళ్ళి పడ్డండి. కానీ ఎవడైతే తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉంటాడో వారే కోరిలా వాళ్ళలో పడతారు. చేపలు పట్టే ముందు ఆ చెరువుల్లో మేత వేస్తున్నారు. చెరువుల్లో మొత్తం పక్క ఒకసారి చేరుతున్నాయి. చేస్తున్నాడు అనమాట. వాళ్ళ ఎందుకు పడింది? అది ఏదో దొరుకుతుందని చెప్పని వచ్చింది. అది దొరికేసింది. అలా కొందరు ఏదో ఉంటుందని చెప్పని చెడు హృదయంతో వెనక పడతారు. వాళ్ళంటే వాళ్ళు దేవుడు వదిలేస్తాడు. ఒక్కసారి ఎవరి మాయలన్నా పడ్డా మనం చదివాక వాడి మాంసం క్షీణించిపోయి, దేహం క్షీణించిపోయి, ఎముకలు అప్పుడు దాకా అది పీల్చి పిప్పిచేద్దప్ప. కానీ నువ్వు బాల్యం నుంచి మంచివాడిగా ఎదిగి పెరిగిన వాడివైతే నీ మంచితనాన్ని బట్టి దేవుడు అలాంటి అపాయాలన్నీ కూడా తప్పిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కోరుకోరు ఆ ఊరిలో పడే సంసోను బహు విలువైన సాక్ష్యాన్ని, జీవితాన్ని పాడు చేసుకున్న వాడిగా ఉన్నాడు. కోరుకున్నాడు దాన్ని. దిలీలని కాదు, ఫిలిస్తీన్ వద్దన్నప్పుడే అందులోనే పడిపోయాడు. అక్కడే పడిపోయాడు మనోడు. ఇంకొకసారి పడి తిరిగి రావడం అనేది మనోడి వల్ల కాలేదు. కాబట్టి రాత్రి నువ్వు నీ కుటుంబం దృష్టికి మంచివాడు అయిన తర్వాత దేవుడి దృష్టికి మంచివాడు అయ్యే ప్రయత్నం చేస్తున్నావా? దేవుని ఆజ్ఞలు పాటించే ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నావా? నీవు ఎవరి దృష్టికి మంచివాడు కావాలి? చెప్పాలి. ఎవరి దృష్టికి మంచి? దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకోవాలి. ఒకసారి నీ కుటుంబీకులు కూడా సాక్ష్యం అటు ఇటుకి ఇవ్వగలరేమో, కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యం ఎటువంటి మార్పు, ఎటువంటి తేడా ఉండదు. హల్లెలూయా. నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను రండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 36 నుంచి కొన్ని మాటలు చదవండి. ఎప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ఏమేం చేసిందంట? సత్క్రియలు, ధర్మ కార్యాలు బహుగా చేసిందంట. ఓకే. కాయలా పడగా పేతురు లేచి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి తీసుకొని వచ్చిరి. వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని యొద్దకు నిలిచిరి. స్తోత్రం చెప్పండి. ఒక మనిషి చనిపోతే మనం ఏం చేస్తాం? ఒక మనిషి చనిపోయినప్పుడు వెంటనే ఏం చేస్తాం? ఏడుస్తాము, కాసేపు నుంచి పారేస్తాము. ఏమండి, ఒక మనిషి చనిపోయినప్పుడు ముందు గబగబా తీసుకొచ్చి బయట పడేస్తాం కదా. ఈ మనిషి చనిపోతే ఏం చేశారంట? శుభ్రంగా స్నానం చేపించి మేళగదిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టారంట. ఎందుకు? ఆవిడ చనిపోయిందనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆవిడ చావుని వాళ్ళు అంగీకరించట్లేదు. అంగీకరించకపోతే మాత్రం ఏం చేయగలమనంటే వాళ్ళేం చేయలేకపోవచ్చు. పేతురుని పిలిచారు. పేతురుని పిలిచి మేడగదిలో తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ, ఆవిడ బతుకుండి మాకెంత ఉపకారం చేసిందో, మాకెంత మేలు చేసిందో చూడు, మాకెంత మేలు చేసిందో చూడు. ఆవిడ మేలు చేసిందండి. నేను అంటున్నాను, నీ కుటుంబానికి నువ్వు మేలుగా ఉండాలి. దేవుని దృష్టికి నువ్వు మంచివాడిగా ఉండాలి. దేవుడు నీకు తిరిగి బహుమానం ఇచ్చేలాగా నీవు సమాజంలో నీకు అవకాశం ఉన్న చోట మేలు చేసిన వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి చనిపోతే ఎప్పుడు పారేస్తారని అడగాలే కానీ, ఒక వ్యక్తి చనిపోతే నువ్వు వచ్చి ప్రార్థన చేయి, ఆవిడ బతికితే ఇంకా చాలా మందికి ఉపయోగపడిద్ది. ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఆవిడ కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో వింటూ ఉంటాం, వీడు సావడం మమ్మల్ని సంపొద్దింటా ఉంటాడు. ఏంటంట? వీడు చావడో మమ్మల్ని చంపేసుకుని తింటా ఉంటాడు. ఎందుకు ఆ మాట అంటున్నారు?
ఆ మనిషి వల్ల మేలు లేకపోగా ఆ మనిషి వీళ్ళని పిప్పి చేసేస్తూ ఉంటారు అనమాట, వేధించుకు తింటూ ఉంటారు అనమాట. చూడండి, వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళ స్నేహితులు కాదు, వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు విధవరాండ్రు, విడవబండి వారు. ఏమండి, వారు వచ్చి ఏం కోరుకుంటున్నారు? ఈవిడ చావు మేము ఒప్పుకోము, ఎలాగైనా ఈవిడ బతికించని కోరుకుంటున్నారు. యాకోబు పత్రిక అదే చెప్పబడింది, చూడండి ఒకసారి. యాకోబు పత్రిక ఉందా, దొరికిందా? 1వ అధ్యాయము 27వ వచనం. దేవుని ఎదుట పవిత్రమున నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయు. స్తోత్రం చెప్పు. ఏమంటున్నాడు? దేవుని దృష్టిలో, దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనంటే, నీవు సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు దిక్కులేని పిల్లలను విధవరాండ్రును ఇబ్బందులో పరామర్శించు. నీది మొత్తం తీసుకెళ్ళి దోచిపెట్టమంటలా, పరామర్శించు. ఏం చేయాలంట? అది దేవుని దృష్టిలోనంట యోగ్యమైన భక్తిగా, నిష్కలంకమైన భక్తిగా ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. ఈవిడ ఒక స్త్రీ, కానీ ఈవిడికి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి అనేక విధవరాండ్రుని పరామర్శించడమే కాదు, చేర్చుకుని వారికి జీవనాధారంగా నిలబడిన స్త్రీగా ఉంది. ఇప్పుడు చనిపోయేటప్పటికి వారందరూ కూడా పేతుర్ని పిలిచి ఏడ్చుకుంటూ ఇది కూడా బతుకున్నప్పుడు ఎన్ని చేసిందో చూడు, ఎంతమందిని బతికిచ్చిందో చూడు, ఎంతమందికి అన్నం పెట్టిందో చూడు, ఎంతమందికి మేలు చేసిందో చూడు. క్రైస్తవుడు అంటే కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకునేవాడు కాదండి. అలా స్వార్థం మాత్రమే చూసుకునేవాడైతే భయంకరమైన మూఢాచారాల్లో నింపబడిన మన భారతదేశం ఇంత త్వరగా, ఇంత అధికముగా ఏమండి బయటపడేదైతే కాదు. ఎందరో తమ జీవితాలని త్యాగం చేసి, తమ జీవితాలనే పణంగా పెట్టి ఈ దేశానికి వచ్చి, ఈ దేశంలో చైతన్యం తేవడానికి, జ్ఞానం తేవడానికి ఎంత ప్రయాసపడి ప్రాణాలు కూడా అర్పించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు ఎన్ని మూఢాచారాలతో మనం బతికేవాళ్ళము. కొందరి జీవితాల త్యాగము మన జీవితాలకు వెలుగుగా మారింది. చూడండి, ఈ స్త్రీ ఇక్కడ వీరికి వెలుగుగా మారింది. అప్పుడు పేతురు ఏం చేశాడు చూడు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. స్తోత్రం చెప్పు. ఈ వ్యక్తి గనక అందరి నష్టాన్ని కోరుకుని, అందరి దగ్గర దోచుకుని బాధించి చచ్చిపోయి ఉంటే సీన్ ఎట్లా ఉండేది? బతికిన అన్నాళ్ళు గయ్యాలుగా బతికి, చుట్టుపక్కల వాళ్ళకి నెమ్మది లేకుండా చేసి, చుట్టుపక్కల నలుగురు ఉన్నారే మనం ఇలా ప్రవర్తిస్తే నిద్ర లేకుండా అయిపోతారే అని చెప్పని ఏమండి గొడవలు పెట్టుకుని, రాత్రులంతా ఇళ్లలో గొడవలు పడి, వీధుల్లో గొడవలు పడి, చిన్నదానికి పెద్ద రోడ్లు ఎక్కేసేసి ఇలా ప్రవర్తించిన ఆవిడ చనిపోతే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పీడ వదిలిందంటారు. ఇంకేమంటారు? నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, ఏమండి వీళ్ళందరూ కూడా ఆవిడని ఎలాగైనా బతికించుకోవాలనే తపన పడిన వారుగా ఉన్నారు. ఎందుకంటే చేసిన మంచి పనులు దేవుని బిడ్డలమైతే సరిపోదు, మన ఇంట్లో అయినా మన సమాజంలోనైనా మంచి కలిగి జీవించేవారుగా ఉండాలి. మన ఇంట్లోనూ బయట. అందుకే ముందు ఇంట్లో చెప్పా, కొందరు బయట వదిలేస్తారు, ఇంట్లో వాళ్ళని చంపు తింటారు. బయటంతా మంచి పేరే ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఉసురు అనిపిస్తారు. అందుకే ఇంట్లో నువ్వు మొదట ఎలా ఉండాలి, భార్యగా భర్తగా ఎలాగ ఉండాలి, బిడ్డలకు ఎలాగ ఉండాలి, నువ్వు మంచివాడైతే నీ పిల్లలకి ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి, ఇవి దాటినా కూడా నువ్వు చేయగలిగితే ఇదిగో సమాజంలో నువ్వు మంచి పనులు చేయి. విధవరాండ్రుని పరామర్శించు, తండ్రిని కోల్పోయిన పిల్లలను పరామర్శించు, నీ వంతుకు నువ్వు ఏమన్నా చేయగలిగితే వారికి మంచి చేయి. అది ఎక్కడికి పోదు, నువ్వు ఇక్కడ అనుభవిస్తావు, అక్కడ అనుభవిస్తావు. మనం చేసిన మంచి ఎప్పుడు ఎక్కడికి కూడా వృధాగా పోదు. చూడండి, ఇదే 10వ అధ్యాయం కింద 10వ అధ్యాయం. ఇటలీ పటాలం అనబడిన కాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన
ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలిని పిలిచిన దర్శనం తేటగా అతను కనబడిను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత చూడు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు మనం చేసినవి ఎక్కడున్నాయంట? ప్రార్థనలతో పాటు ఇంకా ఏమి దేవుని సన్నిధిలో ఉన్నాయంట? ధర్మ కార్యాలు. నీకు చేయగలిగిన సామర్థ్యముడు నువ్వు మంచి చేస్తే, ఏమండి, మంచివాడు ఎప్పుడు తన స్వార్థమే కాక తనున్న చోట తన నలుగురికి ఎలాగ ఉపయోగపడగలనా అని చెప్పి చూసేవాడు మంచివాడు. హల్లెలూయా. నేను ఎవరికన్నా సాయపడగలనా? నా విద్య ఎవరికన్నా ఉపయోగపడిద్దా? నా జ్ఞానం ఎవరికన్నా ఉపయోగపడిద్దా? నా ధనం ఎవరికన్నా ఉపయోగపడిద్దా? నేను ఎవరికన్నా మేలు చేయగలుగుతానా? ఏమంటే ఒకరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఒకరు బాధలో ఉన్నప్పుడు, ఒక కష్టం ఉన్నప్పుడు విని, ఏమండి ఈ సమయంలో నేను ఏమన్నా చేయగలుగుతానా అని చెప్పని జోక్యం చేసుకుని చేస్తే వాడు మర్చిపోతాడు, మనుషులు మర్చిపోతారు. రాయబడిన మాట, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా పరలోకానికి చేరిని. కొందరు చేసి మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటారండి. ఎక్కడుంటాయంట? ప్రతిఫలం మనుషులు ఇస్తారా, దేవుడు ఇస్తారా? దేవుడే ఇస్తున్నప్పుడు మనుషుల దగ్గర నుంచి తిరిగి నీకేదైనా రాని, నువ్వు మంచిగా చేసుకుంటా వెళ్ళు. మనుషుల దగ్గర నుంచి ఎటుదైనా రాని, నువ్వు ఎవరికి మేలు చేసావు వాళ్ళ దగ్గర నుంచి విమర్శ రాని, ఏదన్నారు. కానీ ఎక్కడ రికార్డ్ అవుతుంది? అంతా కూడా ఎక్కడ? దేవుని సన్నిధిలో రికార్డ్ అవుతుంది. ఆయన నీ ప్రార్థనతో పాటు నీ ధర్మకార్యాలు కూడా నోట్ చేస్తున్నాడు. అవి నీ తరానికి, నీ రాబోయే తరానికి దీవెనగా మార్చడా దేవుడు? దీవెనగా మార్చడా దేవుడు? హల్లెలూయా. ఎలా ఉంటున్నావు నువ్వు ఉంటున్న చోట? ఏమండి, సాధారణంగా మనకు ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, అడగంది మంచోడికి అలా ఉండదండి. మొన్న మేము ట్రైన్లో వస్తున్నాం, పార్వతీపురం వెళ్ళి. మేము ఎక్కిన కంపార్ట్మెంట్లో వాళ్ళు అన్యులు ఆ డ్రెస్ కోడ్ వేసుకుని ఎక్కారు. కొంచెం అనీజీగా ఉంటాం కదా, కొంచెం అనీజీగా ఉంటే ఒక ఆవిడ మాత్రం ఫ్రీగా మాట్లాడేస్తుంది. మేము పాస్టల్ అని ఆవిడ, ఇంకొక ఆవిడ, ఇద్దరు ఉన్నారు. ఇటు ఒకరు కూర్చుంది, ఒకటి ఆవిడ కూర్చుంది. ఇటు పక్కన వాడు మాత్రం ఫ్రీగానే పాస్టల్ అని ఉన్నా, వాళ్ళు అందులో ఉన్న డ్రెస్ కోడ్లో ఇక్కడికి వచ్చేవాళ్ళుగా ఉన్నా మనతో మంచిగా మాట్లాడుతుంది. ఇంకొక ఆవిడ మాత్రం అనీజీగా ఉంది. ఆవిడ అనీజీగా ఉందిగా, ఇప్పుడు నేను అట్లా ఉంటాను, అనీజీగానే ఉంటాం. పాపం ఈవిడ ఏదో అడిగి పెట్టింది, నన్ను ఏదో అడిగి పెట్టింది, ఫోన్లో ఇది కావాలండి ఒకసారి చూసి పెట్టమని. సార్ నేను చూస్తాను ఇవ్వమని నెలలో పాటు పక్కన ఉంది. ఎందుకో నాకు వచ్చో నేను చేస్తాను నాకంటారు. సరే చేసే, సరే నేను పట్టించుకోవాలా, ఆవిడకి ఇవ్వలేను. కాసేపటికి ఇప్పుడు ఆవిడకే ఫోన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను చేస్తాను. ఇంకొక ప్రాబ్లం ఏదో వచ్చింది ఆవిడకి. నాకు ఇప్పుడు మనసులో ఏమని చెప్పనా, అడగని వచ్చి అనంది. నా మనసులో అడగని వచ్చి అని చెప్పనంది. నేను రియాక్ట్ అవ్వట్లా, నేను జోక్యం చేసుకోవట్లా. ఇప్పుడు వచ్చేస్తుంది కదా మనకి, మనిషి ఇగో వచ్చేస్తుంది కదా. ఇందాడ ఆవిడ అడిగితేనేమో ఇప్పుడేమో ఆవిడకి సమస్య. ఇప్పుడు ఆవిడ నోరు తెలిసి ఆవిడ అడిగితే అప్పుడు సరిపోద్దని నేను ఉన్నా. ఆవిడ అడగల, ఏదో తిప్పలు పడింది, అయిపోయింది. కాసేపటికి నా పక్కన ఉన్న పాస్టర్ గారు ఇటు పక్కన మళ్ళీ వేసి ఇటు పక్క వచ్చి కూర్చుని ఎదురుగున్న ఆమెతో, ఏవండి ఇందాడు ఏదో ఫోన్లో ప్రాబ్లం అంటున్నారే, అది ఈజీయేనండి, ఇలా చేసేయచ్చు. కదిలిచ్చి జోక్యం చేసుకుని చెప్తున్నాడు. చాలా మందికి ఎలా ఉంటుందంటే నీకు ఎందుకు దురద అన్నట్లు ఉంటుంది. కానీ మంచోడు ఏంటంటే తాను సాయం చేయగలిగినప్పుడు చూస్తా ఉరుకులేడు. చిన్నదైనా పెద్దదైనా నాకు అనిపించింది ఎందుకు ఈయనకి అంత ఆనందం. కానీ నాకు ఎక్కడ ఆ వ్యక్తి హృదయంలో ఎటువంటి కపటం లేకుండా, ఒక మనిషికి ఒక విషయం తెలియదు మనం నేర్పించాలని, ఎవరినిందడు ఒక విషయం మీరు అర్థం కాలేదన్నారే, అది ఈజీ అండి ఇలా చూపించదా అని చెప్పారంటే, చూసుకుంటానండి అని చెప్పాను అంది. చూసారా, ఆవిడ వ్యక్తిత్వం అలాగానే ఉన్నాయి. ఈయన మాత్రం కాదండి చూపిస్తానండి అని అన్నాడు. పర్లేదండి నేను చూసుకుంటానండి. అడిగి మరీ సాయం చేయాలా? మంచివాడి హృదయం తను ఉపయోగపడే చోట ఖాళీగా కూర్చుంటానికి ఊరుకోదు. చూసేవాళ్ళు వీడికెందుకు ఆనందం, వీడికెందుకు జోక్యం చేసుకుంటారు, వీడెందుకు పద్దాల్లో దొరుకుతాడు అని అనుకున్నా, వాడికి వచ్చిన పని, వాడికున్న జ్ఞానము, వాడికున్న సామర్థ్యము వాడు వ్యర్థం చేసుకుంటాకి, వృధాగా పోగొట్టుకుంటాకి ఇష్టపడ్డు వాడు ఇతరులకి ఏ రీతిగా సహాయపడగలడో సహాయపడుతూనే ఉంటాడు. తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రతిఫలం వచ్చిందో మనకు అనవసరం. ఎందుకంటే ఇవన్నీ పైన రికార్డ్ చేయబడుతున్నాయి. ఏం చేయబడుతున్నాయి? స్తోత్రం చెప్పండి. లోకాసు వార్త
వినాలనుకుంటున్నారా ముగిచ్చేస్తాను అనుకుంటున్నారా? అవునా? లూకాసు 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. యూదుల పెద్దలని ఆయన దగ్గరకు పంపించాడు. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి. నీ పక్షంగా ఎవడన్నా ప్రభువుకి అయ్యా వీడు మంచోడు, వీడికి ఎందుకు మేలు చేయటని అడిగే స్థాయి సంపాదించుకున్నావా? లేదు. నా మాట మీకు అర్థమైందా? నీ పక్షంగా మరొక వ్యక్తి, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ కుటుంబీకులు కాకుండా మరి ఎవరన్నా అయ్యా వీడు ఇంత కష్టపడుతున్నాడుగా, వీడు ఇంత మంచివాడుగా, వీడు ఇంత కరెక్ట్ కదా, వీడికి మేలు చేయొచ్చు కదా అని నీ పక్షంగా మరొక వ్యక్తి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే స్థానం మరొక హృదయంలో సంపాదించుకున్నావా? ఏమని? ఒకవేళ నువ్వేమన్నా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇది ఇవ్వని అంటే పక్కనోడు వీడు మొహానికి అది కావాలంట అన్నాడంటే ఏంటి అర్థం? వాడి హృదయంలో నీకొక మంచి స్థానం లేనట్లుగా నువ్వు జీవిస్తున్నావు. నీకొక మంచి స్థానం లేనట్లుగా నువ్వు జీవిస్తున్నావు. శతాధిపతి యూదులను పంపించినప్పుడు వాళ్ళు ఎలాగైనా అడగొచ్చు, అయ్యా అతను విశ్వాసం ఉందిగా, అతడు నిందే బతులాడుతున్నాడుగా, అతడు కూడా మేలు చేయొచ్చు కదా, వాళ్ళు ఎలాగైనా అడగొచ్చు. కానీ వాళ్ళు అడిగిన విధానం ఏంటి? అతడు నీ వలన మేలు పొందుకుంటా అర్హుడు, ఎందుకంటే అతను మన జనాంగానికి మేలు చేసిన వాడిగా, మంచి చేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, అన్ని జనులు నిన్ను చూసినప్పుడు నీ మార్పు చెందిన జీవితంలో మంచి ప్రవర్తనను కనిపెట్టగలగాలి. మనల్ని దూషిస్తున్న అన్ని జనులు దేవుడు దర్శించిన దినమున, మనం ఆస్వాదించబడిన దినమున మన క్రియలలో ఎంత మంచి ఉందో, ఎంత మార్పు ఉందో వాళ్ళు సాక్ష్యమించేలాగా ప్రతి చోట అదే చెప్తున్నాను, భర్తగా, భార్యగా, బిడ్డగా ఉన్న చోట కానీ, చదివే చోట, పనిచేసే చోట కానీ, ఏమంటే సంఘంలోనే కానీ, సమాజంలోనే కానీ నీ మంచితనము కాపాడుకుని అది ఇతరుల మూలంగా సాక్ష్యం వచ్చేదిగా ఉండాలి. నేనంటా పేతురు గారు అన్నాడు, అన్ని జనులు చూస్తున్నారు, వాళ్ళ దగ్గర మంచి ప్రవర్తన ప్రవర్తించమంటే, నీకు ఇంట్లోనే మంచి ప్రవర్తన, మంచి పేరు లేకపోతే, సంఘంలో తోటివాడే మంచి పేరు చెప్పకపోతే, నీ బంధుమిత్రుల్లో ఉన్న రక్త సంబంధికులు నీ గురించి మంచి పేరు చెప్పలేకపోతే, నీ వీధిలో ఉన్న వాళ్ళే మంచి పేరు చెప్పలేకపోతే, ప్రభు నీ గురించి ఇంకా మంచి ఏం చెప్తాడు? ఏమండి? స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు ఏదైనా వ్యాజ్యం ఆడినప్పుడు అంటామే, ఈ మాట ఒక్కడితో చెప్పేసి అడుగుతామే. ఏంటంట, ఇప్పుడు నేను రుజువు పరుచుకుంటే ఈ మాట ఒక్కడితో చెప్పేసి అంటామే. నీ గురించి, నీ మంచితనం గురించి చెప్పి ఒకరిని బట్టిరా, రాత్రి వాళ్ళతో నేను మాట్లాడతా. నీళ్ళు మంచి ఉందంటా లేదంటావా? అమ్మా ఏమి, ఎక్కడ ఫెయిల్ అయ్యావు? బయటికి చెప్పొద్దు. విన్నంత వాక్యులు ఎక్కడ ఫెయిల్ అయ్యావు? దేవుని దృష్టిలో ఫెయిల్ అవుతున్నావా? కుటుంబంలోనే ఫెయిల్ అవుతున్నావా? పొరుగువారి పక్కన ఫెయిల్ అవుతున్నావా? చూడు, మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. చెడ్డ పేరు వచ్చినాక పోగొట్టుకోవడం కూడా చాలా కష్టం. వాడు మంచివాడే అయ్యి వాడిని పొరపాటుగా వాడిని అర్థం చేసుకుంటే ఆ పొరపాటు పొడక సంవత్సరాలు పట్టింది. నా జీవితంలో నేను చూసా. మన మిస్టేక్ ఏం లేకర్లా. ఇప్పుడు నేను ఎవరో నీకు తెలియదు, కొత్త వ్యక్తిని, ఈవిడ వచ్చి నీకు నా గురించి చెడ్డగా చెప్పేసిన తర్వాత నేను ఎంత మంచోడో నీకు తెలియనప్పుడు నీకు తెలిసే అంతకాలం ఆ చెడ్డ మనస్తత్వమే నీలో ఉండిపోద్ది నా మీద. అంటే మంచి తెచ్చుకోవడం ఎంత కష్టమో, చెడ్డ పేరు ఒకసారి వచ్చినాక దాన్ని పోగొట్టుకోవడం కూడా చాలా కష్టం. కానీ మనం ఎంత చెడ్డవారమైనా ప్రభు మనల్ని ప్రేమించి ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన శరీరమే మనకు అర్పించి ఆయన రాజ్యంలో మనకు స్థానం ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నాడే. మరలా వచ్చి తీసుకెళ్తానని చెప్పని హామీ ఇచ్చి సంఘంలో ఉదక స్థానం చేత నిర్దోషిగా, నిష్కళంకముగా, పరిశుద్ధుడిగా మార్చడం ప్రయాసపడుతున్నాడే. నువ్వు దేవునికి తెచ్చిపెట్టే పేరు ఎలాంటిది? నీకు వచ్చే పేరును బట్టి నీ దేవునికి ఒక పేరు వచ్చింది. నీకు వచ్చిన పేరును బట్టి నీ బిడ్డలకు ఒక పేరు వచ్చింది. నీకు వచ్చిన నీలో ఉన్న మంచిని బట్టి నీ భవిష్యత్తుకు ఒక దీవెన దేవుడు దయచేస్తాడు. ఈ కొర్నేలి మంచి పనులు చేశాడు కాబట్టి దేవదూత వచ్చి
కొన్నేళ్ళతో మాట్లాడి చెప్తుంది. ఈ శతాధిపతి మంచి పనులు చేశాడు కాబట్టి వారు యేసుతో వ్యాజ్యమాడుతున్నారు. అతను మంచోడు, అతను మేలు చేయను అని చెప్పని యేసుని రికమెండ్ చేస్తున్నారు. నీలో మంచి ఉందా? ఏ విషయాల్లో ఇప్పటి వరకు నువ్వు విన్న వాక్యంలో నువ్వు మంచిని సంపాదించుకున్నావో దాన్ని కాపాడుకో. ఏ విషయాల్లో నువ్వు మంచిగా లేను అని చెప్పని గద్దింపు నీకు దేవుడు ఇస్తున్నాడు, ఆ విషయాల్లో ఇప్పుడే ప్రభు మీద ఈ విషయాల్లో నేను మంచిని సంపాదించుకునేటువంటి వ్యక్తిత్వం నాకు దయచేయండి. హల్లెలూయా. కొందరు చెప్తారు, ఎవడేమనుకుంటే నాకేంటండి, ఎవడెట్టపోతే నాకేంటండి, నాకు దేవుడు ఉన్నాడండి. ఎవరు చెప్పారు నీకు అలాగా? అలాగుందా వాక్యంలో? నాకు అసలు ఒకరితో సంబంధం లేదండి, నేను సంఘానికి వస్తాను పోతాను అంతేనండి. ఇవన్నీ ఫ్రస్ట్రేట్ అయిపోయి హృదయంలో నొప్పితో వచ్చే మాటలు, కానీ దేవుడు సమర్థించే మాటలు కావు. దేవుడు నీకు ఏదన్నా ఇచ్చే ముందు దేవుడు నీ సహోదరుల మధ్య ఉన్న నీ ప్రేమను, నీ ఐక్యతను, నీ సాక్ష్యమును ఆయన పట్టించుకుంటాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నాకు ఎవరితో సంబంధం లేదని అంటే నేను అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కడిగా పడేలా నిన్ను ఒక సమాజంలో పెట్టి ఆయన ఇచ్చిన బోధతో బతకమని నేర్పిస్తున్నాడు. ఆ బ్రతుకును చూసే దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను పిచ్చి మాటలు చెప్పేసేసేసి నేను ఐసోలేట్ అయిపోతాను, ఎవరితో కలవను, ఎవరితో మాట్లాడను, నేనేనంటే అది అసలు భక్తే కాదు. ఎలాంటి శోధనల మధ్య అయినా నువ్వు ప్రభువు నేర్పించిన సహనమును, ఓర్పును కలిగి ప్రేమతో ఎదుటి వ్యక్తిని జయించేటటువంటి ఆ యుద్ధము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. వాడు మంచివాడు కదా, నువ్వు ముడిచిపోతావా? సమాజం అంతా మంచిది కదా, వేసి అక్కడే కూర్చోవచ్చు కండి. ప్రజలంతా పాపులు వేసి అక్కడే కూర్చోవచ్చు కండి. ఆయన అక్కడే ఉండిపోతే మన రక్షణ ఏది, మనకు విమోచన ఏది? ఈ రోజున మనకి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? చెడ్డవారి మధ్యకి ఎందుకు వచ్చాడు? పాపుల మధ్యకి ఎందుకు వచ్చాడు? నీకు నువ్వు మంచివాడు అనిపించుకుంటే చాలు. నీ పొరుగువారు ఎలాంటి వారైనా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను అంటున్నాను, వారిని సహించి భరించాలి. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నేను చెప్పాట్లు 80% మీకు మింగుడు పడవని నాకు చర్చిలో ఉన్నప్పుడే తెలుసు, వాక్యం చూసుకున్నప్పుడే తెలుసు. కానీ దేవుని చిత్తం ఇదే. ఇవన్నీ మింగుడు పడిన అంశాలని నాకే ఒక తీసుకునేటప్పుడు మింగుడు పడదు. అయినప్పటికీ దేవుని చిత్తం ఇదే. గుర్తుపెట్టుకో. ఏ విషయాలు ఇప్పుడు దాకా ఫెయిల్ అయిపోయావో ఆయా విషయాలను నువ్వు తిరిగి నిలబడడానికి దేవుని సహాయం పొందుకో. ఇంకొక మంచి పని మిగిలిపోయింది, అది కూడా చెప్పింది ముగిచ్చేస్తాను. ఇది కూడా నీ జీవితంలో కలిగి జీవించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 మాటలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను ముఖ్యముగా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలను ఇది మంచిది. దేవుని దృష్టికి దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది మంచిది. ఈ మంచి పని నీ జీవితంలో ఉందా? ఏంటంట చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ గొడవలతో ప్రభు దగ్గర వ్యాజ్యమాడి వాళ్ళు మేలు పొందుకుని ఇక దాన్ని బట్టి కోటికి పెట్టి, దాన్ని బట్టి సాక్ష్యం చెప్పి, దాన్ని బట్టి సంతోషపడి, ఇంకో నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం కోసం సిద్ధపడి ఇక వాడి కోసం బతుకుతున్నాడు. కానీ దేవుడు ఒక ఆత్మీయుల్లో ఏది మంచిదని ఎంచాడు? మాట్లాడాలి. వాడు తనకన్నా కూడా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఇది మంచిదంట. భక్తిలో అప్పర్ స్టేజ్, పైనున్న స్థితి ఏంటి? తన కోసం తానే ప్రార్థన చేసుకుని, ఆ కార్యం తెలియదని చెప్పిన కూటమి పెట్టుకుని, సాక్ష్యం చెప్పుకొని, ఏమండి భోజనాలు పెట్టుకుని ఆనందపడిపోయి వెంటనే ఇంకోటి వచ్చి సమస్య, మళ్ళీ దానికోసం ఏడ్చి అది తీరిపోయి అది మేలు పొందుకుని. నేను అంటున్నాను, నీకు ఒక సమస్య వచ్చినప్పుడు, అలాంటి సమస్యలు ఎలాంటి నొప్పి కలుగుతుందో తెలిసినప్పుడు, అలాంటి సమస్యల్లో ఉన్నవారి కోసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే ప్రభువులో నువ్వేం మంచి సంపాదించుకున్నావు? నీకున్న ఒక సమస్య నీ కన్నీళ్ళు తెప్పించింది, నిద్ర లేకుండా చేసింది కదా. నీ కళ్ళ ముందున్న వాడు అదే సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళ కర్మండి అని చెప్పనంటే నీలో మంచిది. నువ్వు అలాంటి వారి కోసం చేతులెత్తి ప్రార్థన చేయడం దేవుని దృష్టికి మంచిదిగా కనబడుతున్నానంట. హల్లెలూయా.
ఆ ప్రార్థనలే అక్కడ లిఖించబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తులందరూ కూడా వారి ప్రార్థనలు గొప్పగా మార్చబడిన చోటల్లా వారు తమ కోసం అంటే కూడా ఇతరుల కోసం చేసిన ప్రార్థనలు గొప్పగా మార్చబడి. సొలొమోను మందిరం కోసం ప్రజల కోసం చేశాడు. ప్రజలందరూ వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తారు, వాళ్ళని అంగీకరించు, వాళ్ళని క్షమించు, వాళ్ళ కార్యాలు జరిగించు. ఆ ప్రార్థన గొప్పదే అంచబడింది సొలొమోను మందిరం దగ్గర చేసిన ప్రార్థన. నియమ్యా కడుపు కట్టుకుని చేసిన ప్రార్థన స్వార్థం కొరకు కాదు, మందిరం కడితే మిగతా వాళ్ళందరూ అర్థం చేస్తారని చెప్పని ఏమంటే ప్రజల కోసం చేసిన ప్రార్థన. దానియేలు కడుపు కట్టుకుని చేసిన ప్రార్థన ప్రజల విమోచన కొరకు చేసిన ప్రార్థన. ఎజ్రా చేసిన ప్రార్థన ప్రజలలో ఉన్న ఆ పాపపు స్థితి ఏమండి అన్యస్త్రీలను చేసుకుని దేవుని దుఃఖం కలిగిస్తున్నారే అది పోవాలని చేసిన ప్రార్థన. గొప్ప ప్రార్థనలన్నీ వారి కోసం కాదు, మోషే చేసిన ప్రార్థనలో వారి మీద కీడు తప్పాలని. అవన్నీ దేవునికి మంచిగా ఎంచబడ్డాయి, లిఖించాడు. ఏమండి ఆ వెంటనే కార్యాలు కూడా జరిగించాడు. అక్కడ నీ జీవితంలో కార్యం త్వరగా జరగాలనంటే నువ్వు అధికంగా ఇతరుల కోసం మొరపెట్టే బిడ్డగా ఉండు. అది దేవుని దృష్టికి మంచిది. హల్లెలూయా. మూలవాక్యం, అన్యజనులు మిమ్మల్ని దూషిస్తున్నారు కదా, దేవుడి దర్శన కాలం వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహింపరిచేలాగా మీరు మంచి ప్రవర్తన కలవారే జీవించాలని బతిమాలుతున్నాను. దేవుడిని దర్శించి దీవించినప్పుడు అన్ని జనులు కూడా నువ్వు దీవెనకు అర్హుడువు, నువ్వు మంచివాడు అని చెప్పగలిగి అన్ని జనుల చేత సాక్ష్యం పొందుకునే జీవితం మనకు రావాలంట. దానికంటే ముందు నీ ఇంట్లో ఒక సాక్ష్యం రావాలి, దానికంటే ముందు నీ బిడ్డల దగ్గర ఒక సాక్ష్యం రావాలి, దానికంటే ముందు నీ భార్య దగ్గర భర్త దగ్గర ఒక సాక్ష్యం కావాలి, దానికంటే ముందు నీ సంఘంలో ఒక సాక్ష్యం కావాలి, నీ సమాజంలో ఒక సాక్ష్యం కావాలి, దేవుని దగ్గర ఒక సాక్ష్యం కావాలి. హల్లెలూయా. నీ పక్షంగా మేలు జరగాలని ఇతరులు తాపత్రయపడేంత మంచి నీలో ఉండాలి. శతాధిపతి దగ్గర ఆ మంచి ఉంది, చచ్చిపోయిన తబితాను బతికించుకుంటానికి ఆ మంచి ఉంది. ఏమండి దేవతతో వచ్చి మాట్లాడేలాగా కొర్నేల్లో మంచి ఉంది. నీలో ఆ మంచి క్రియలు ఉంటే ప్రభు ఆ క్రియలను బట్టే నీకు జవాబిస్తాడు. నీలో కఠినత్వము, వ్యతిరేకత, ద్వేషము ఇవే ఉంటే మంచి అప్పటికీ రాదు, దాని తగ్గ ప్రతిఫలమే పొందుకుంటాం. 21 రోజుల నుంచి దేవుడు నీతో మాట్లాడి నీకు ఎన్నో విషయాలు చెప్పి జీవించమన్నాడు. ఆ ప్రకారంగా జీవించు, ఈ ప్రకారంగా ప్రార్థించు. నువ్వు దేవుని దృష్టికి మంచివాడివిగా అనిపించుకుంటావు. అనిపించుకున్నప్పుడు జ్ఞానం ఇస్తాడంట, సంతోషం ఇస్తాడంట, తెలివిస్తాడంట, ఆనందం కూడా నీ జీవితానికి ఇస్తాడంట. ఇవి మంచివారికే చెడ్డవారికంట? మంచివారికి ఆయన ఇచ్చేవంట. దైవ దృష్టికి మంచివాడిగా అనిపించుకున్నప్పుడు ఏమేమి ఇస్తాడంట ఆయన? జ్ఞానము, తెలివి, ఆనందం ఇస్తాడంట. అది కోల్పోతున్నావంటే నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా అనిపించుకోలేకపోతున్నావు. ఎక్కడ విఫలమవుతున్నావో సరి చేసుకో, ప్రార్థించు, ప్రయాసపడు, ఆ చోట టిక్ పెట్టి మంచి మార్కులు సంపాదించుకో. దేవుని దృష్టికి నువ్వు మంచివాడినప్పుడు నువ్వు కోల్పోతున్నవన్నీ దేవుడు నీకు తప్పక సంపూర్ణంగా దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.